కూడి ఉన్న ప్రజలందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా నా తరఫున, మా కుటుంబం తరఫున, సంఘం తరఫున, సంఘాధిపతి గారు, మన గ్రామస్తులందరికీ కూడా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేవునామానికి మహిమ కలుగుగాక. పరిశుద్ధ గ్రంథం నుంచి భక్తులైనటువంటి యెషయా గారు రాసినటువంటి 66వ అధ్యాయము 13వ వచనం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుతాను. అందరి కలిసి మరొకసారి చదువుకుంటాను. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుతాను. దయచేసి అందరం లేచి నిలబడినట్లయితే మనము దేవుని ఆరాధించుకొని ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా.
ఈ మాతృ దినోత్సవ దినమున పునరుత్థాన దినమున మీ సన్నిధిలో మరొకసారి మీ పాదముల చెంత ప్రార్థించడానికి సమయాన్ని బట్టి వందనాలయ్యా. గొప్పదేవ, ఈ సాయంకాల సమయంలో, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ చల్లనైన మెల్లనైన స్వరంను మనం వినిపించమని ప్రతి హృదయంతో, ప్రతి తల్లితో, ప్రతి బిడ్డతో, ప్రతి తండ్రితో, ప్రతి కుటుంబంతో పూర్తిగా స్పష్టంగా నీవు మాట్లాడమని, కుటుంబాలలో ఇంకా బంధాలను బలపరచమని, ఏసయ్య సంఘంలో ఇంకా బంధాలను బలపరచమని, మేమందరము ఏకంగా కూడి మీ కార్యము కుదబుద్ధించటకు ఏసయ్య సంతర్పులకు మీ కృప చూపించమని, ఈ మాటలు నా ద్వారా పలుకబోతున్నందుకు నీకు వందనాలు. ఏసే శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేస్తా వెళ్ళిపోతున్నాం తండ్రి. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగుతాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు అయిపోయేంత వరకు దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. ఎస్పెషల్లీ పిల్లలు కూడా నిశ్శబ్దంగా ఉండాలనేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. చదవబడినటువంటి వాక్య భాగం తెలిసినట్లయితే భక్తుడైనటువంటి యెషయా ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేసి అంటే, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను వారిని ఆదరిస్తాను అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. వాక్య భాగాన్ని ధ్యానించేటప్పుడు ముందు ఒక చిన్న మాటను నేను చదువు వినిపించి తల్లిదండ్రులకి ఆ మాటలని అంకితం చేసేసి ఆ తర్వాత వాక్య భాగాన్ని ధ్యానిస్తాను. ఈ ప్రపంచం నిన్ను చూడకముందే, నేను ఈ ప్రపంచాన్ని చూడకముందే నిన్ను ప్రేమించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. నువ్వు పుట్టక ముందు నిన్ను తన ఉదరంలో దాచుకుంటుంది, నువ్వు పుట్టాక నిన్ను తన హృదయంలో చేర్చుకుంటుంది. తెలుగు పదాలలో మొదటి పదం అమ్మ, పదాలలో మనకు మొదటి పదం అమ్మ. నువ్వు ఏడుస్తావని తెలిస్తే నీకంటే ముందు వేయించిన ఒకే ఒక వ్యక్తి అమ్మ. భాషను భావంగా మార్చిన, కవితను కావ్యంగా మార్చిన, మమతను మధురంగా మార్చిన, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అమ్మ ప్రేమ అపూర్వం, అమ్మ ప్రేమ అనంతం. బిడ్డ పుట్టినప్పుడు పుట్టిన అమ్మ తన వరకు 10 తొలి అడుగులను, పయనిస్తూ సాగే ప్రతి అడుగులను దూషించినా ప్రేమించేది, ద్వేషించినా ప్రేమించేది. సంతోషం నీకు సంబరంగా మారే వరకు ఆరాటపడుతూ అనుబంధం పంచేది. ఈ ప్రపంచంలో ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నా తనకి మాత్రం తన బిడ్డే గొప్ప. తలసిన తన కనులకు, నలిగిన తన మనసుకి బిడ్డ ఎదురు అపురూపం. కొందరు సముద్రాల్లో చిలికితే వచ్చింది అమృతం. బిడ్డ పడితే అద్భుతమైంది అమ్మ నిలబెట్టు రూపం. పుట్టిన బిడ్డలు ఎదగడానికి తల్లి తన స్థానాన్ని పంచుకుంటే, ఎదిగిన బిడ్డలు తమ తల్లిని చూడడానికి మాసాలుగా ఉంచుకుంటే, చెడ్డగలుగుతున్న తల్లి కన్నా ఏమంటుందో తెలుసా? నా పిల్లలు ఎలా ఉంటారో నేను లేకుండా. చందమామ రావే, జాబిల్లి రావే అంటూ కంచంలో గోరుముద్దలు తెప్పించిన తల్లికి ఈ రోజు తను తినడానికి అదే కంచంలో ఒక ముద్ద కూడా కనిపించట్లేదు. తన బిడ్డలు వస్తారేమో ఆశ్రమంలో ఉన్న తనను చూడడానికి అనుకునే తల్లి కన్న బిడ్డలు కష్టాలను చేసిన ఆ పిల్లల్ని ప్రేమించే ప్రేమిబంధం కలగడమే కన్న తల్లి. ఇంతకు ఓర్పు, భారం, బాధ్యత, కష్టాలు, నష్టాలు, నిందలు, అవమానాలు భరించడానికి, సహించడానికి, అలసిన మీద సేవడానికి తల్లికి కన్నీరే వేస్తుంది. పవిత్ర ప్రేమ నిండి ఉండే తల్లికి ముఖ ద్వారాలో ఉన్న నాదాల నుండి కన్నీటి చుక్క రాకుండా ఉండిన రోజు ప్రపంచం పరవశిస్తుంది. తల్లిదండ్రులతో అందరం నిండు మనసు స్వాగతం. మరొకసారి అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ముందు కుటుంబాలను చాలా చేసిన ప్రార్థన. వాక్య భాగాన్ని పక్షుల్లో వేసినట్లయితే ఏం మాట్లాడతాడో యెషయా భక్తుడు అనేసి, ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అనేసి మాట్లాడుతా అన్నాడు. భూమి పైన ఎన్నో రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఎన్నో బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు చాలా ఉన్నా కానీ ఒక ప్రేమను కులమానంగా చూపించడానికి మాత్రం బైబిల్లో ఎవరిని వాడుకున్నాడు అయ్యా దేవుడు అనేసి తల్లిని మాత్రమే వాడుకున్నాడు. మనము బీపీ ఎక్కువ బీపీ కొనడానికి ఒక పరికరం ఉంటుంది, షుగర్ టెస్ట్ చేయడానికి ఒక పరికరం ఉంటుంది, జ్వరం ఎక్కువ వస్తే టెస్ట్ చేయడానికి ఒక పరికరం ఉంటుంది, పాలలో నీళ్ళు శాతం ఎంత ఉంది, ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది కొనడానికి కూడా ఒక పరికరం ఉంటుంది, లాక్టోమీటర్ అంటారు. ఈ విధంగా ఒక్కొక్క పరికరం అనేది ఉంది. కానీ ప్రేమను మాత్రం కొలమానంగా బైబిల్లో ఎవరిని చూపించాడు అనేసి తల్లిని మాత్రమే చూపించాడు. ఎందుకు? తండ్రులు ఉన్నారు, మామలున్నారు, అత్తమ్మలున్నారు, అల్లుళ్ళు ఉంటారు, బాబు బామ్మలు చాలా ఉంటారు, బ్రదర్స్ సిస్టర్స్ చాలా ఉంటారు.
అనేసి మాట్లాడుతూ ఉన్నారు భక్తులలో. ఎంత గొప్పగా ఉంటుంది అనేసి అంటే చాలా సార్లు ఏం చేస్తా ఉంటారు అనేసి అంటే దేవుడి వాక్యంలో దేవుని ప్రేమ మదర్ ప్రేమకు ఈక్వల్ గా సరిసమానంగా ఉంటది. కాస్త మదర్ ప్రేమ కొంచెం తక్కువ ఉండొచ్చేమో కానీ ఎక్కువ ప్రేమ కలిగినది భూమిపై ఎవరైనా ఉన్నారు అనేసి అంటే మాత్రం తల్లి ప్రేమ మాత్రమే అని చెప్తా ఉన్నాడు. అంత గొప్ప ప్రేమ ఏముంటది? బైబిల్లో ఎంతో మంది మదర్స్ ఉన్నారు, ఎన్నో మాటలు తల్లి గురించి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తల్లి గురించి ఒక్క మాట చదువుకున్న తర్వాత దాన్ని కొంచెం డిస్క్రైబ్ చేస్తూ మాట్లాడుకుందాం. తల్లి గురించి యోహాను భక్తుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో చూద్దాము. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చదువుతాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరకబడి పుట్టగానే సంతోషము చేత ఆమె వేదన మరి జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు అనేసంటే, ఒక స్త్రీనంట తను గర్భవతిగా ఉన్నప్పుడు డెలివరీకి ఆపరేషన్ థియేటర్ లో తీసుకుని వెళ్ళిన తర్వాత లోపల డెలివరీకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆమె బహువేదన పడతా ఉంటదంట. స్త్రీ బహువేదన పడతా ఉంటదంట. అయితే బహువేదన పడతా ఉంటదంట. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరకబడి పుట్టగానే సంతోషము చేత ఎంత గొప్పగా మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ మీకు ఏమర్థమైందో కానీ నేను ఒక మాట చెప్తాను. అంతసేపు వేదన ఉంది, బహుశా ఆ వేదన పోయింది అనేసి మాట్లాడితే అయిపోయేది. దాని దేవుడు వాక్యంలో ఏముంది అనేసి అంటే బహు సంతోషము చేత రాయబడింది. వేదన ఎక్కడ పోయింది? ఎందుకు? ఒక కూతురు పుట్టింది. వేదన ఎక్కడ పోయింది? ఎందుకు? ఒక కొడుకు పుట్టిండు. ఆ వేదన అనేది ఆమె జ్ఞాపకం చేసుకోదంట. ఆమె జ్ఞాపకం చేసుకున్నది ఏం జ్ఞాపకం చేసుకుంటుందంట అనేసి అంటే పుట్టినటువంటి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని సంతోషము చేత ఆ వేదన మరి ఇంకా జ్ఞాపకం చేసుకున్నది అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట అసలు ఈ మాటను కొలవడానికి ఎన్ని కోట్లు పెట్టినా కానీ ఈ మాటకి సరిపో. అంత గొప్ప మాట. స్త్రీ ఆ వేదన చేత ఉన్నప్పుడు ఇంకా చనిపోతుందేమో, అలాంటి పెయిన్ఫుల్ గా ఉన్నప్పుడు ఎప్పుడైతే బిడ్డ పుట్టిందో ఇంకా జ్ఞాపకం చేసుకుంటుందంట. ఏం జ్ఞాపకం చేసుకుంటుంది? సంతోషాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటుంది. దేని ద్వారా? తన బిడ్డ ద్వారా. తన బిడ్డ ద్వారా ఏం జ్ఞాపకం చేసుకుంటుంది అంటే అంతసేపు పడినటువంటి వేదన ఇంకా తన కళ్ళకు గుర్తుకురాదంట. అంతసేపు పడినటువంటి వేదన తన కళ్ళకు గుర్తుకురాదంట. నేను ఏం చెప్పాలి అనేసి అనుకుంటా ఉన్నాను అనేసంటే, జనరల్ గా మన ఇళ్లలో ఉండేటటువంటి ఒక కుటుంబాన్ని గుర్తించాలి అనేసి ఆశపడతా ఉన్నాను. ఈరోజు తల్లితో పాటు తల్లి ప్రేమ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. తల్లి ప్రేమ పిల్లల దగ్గర ఒక రకంగా ఉంటుంది, భర్త దగ్గర ఒక రకంగా ఉంటుంది, అత్త మామల దగ్గర ఒక రకంగా ఉంటుంది. టోటల్ గా ఒక తల్లి రోలు కుటుంబంలో ఏ విధంగా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుకుందాం? అత్తమామల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. తల్లి అత్తమామలతో ఏ విధంగా ఉంటారో స్టార్ట్ చేసిన తర్వాత ఆ విధంగా కంటిన్యూ చేద్దాం. అయితే ఒక ఆమె దాదాపు ఒక 90 years 85 years ఉందంట, వృద్ధురాలు, ముస్లామే. ఆమె ఏం చేస్తా ఉంది అనేసి తన కోడల్ని అర్ధగంట నుంచి పిలుస్తా ఉందంట. ఏం చేయమని? మంచినీళ్ళు ఇవ్వమని పిలుస్తా ఉందంట. ఆ మంచినీళ్ళు ఇవ్వమని పిలుస్తా ఉంటే ఈ కోడలు ఏం చేసిందంట అంటే తీసుకొని మంచినీళ్ళు తీసుకొని వెళ్ళేసి ఆ గ్లాస్ కట్టి మనం పెట్టేసిందంట. ఆ గ్లాస్ అక్కడ పెట్టేసిందంట. అక్కడ పెట్టేసి కరోనా పక్కన తిరిగేసి అంటుందంట, కరోనాలో మంచి వాళ్ళు పోయిరు. ఏమంటా ఉంది? కరోనాలో మంచి వాళ్ళు పోయిరు. ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్ అయిపోయింది, అది మాత్రం పోదు. ఏమంటా ఉందంట, కరోనాలో మంచి వాళ్ళు పోయిరు, మా అత్త మాత్రము గట్టి పిండం. ఏమంటా ఉంది? మా అత్త మాత్రం గట్టి పిండం. మంచి వాళ్ళు పోయిరు, ఓనస్తులు పోయారు, చిన్న పిల్లలు పోయారు. అబ్బాయి మాకు కనీసం ఒక కరోనా వ్యాక్సిన్ కూడా వేయించుకోలేదు. మంచి వాళ్ళు పోయారు కానీ మేము చాలా గట్టిపోయినాం. ఏ విధంగా ఉంటుంది ఒక కుటుంబంలో లైఫ్ అంటే? ఒక ఆమె పిల్లల కొన్ని రోజులకి ఒక కొడుకు పుట్టిందంట. కొడుకు పుట్టిన కొన్ని రోజులకి
హస్బెండ్ చనిపోయిందంట. హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆ బాబుని చాలా కష్టపడుతూ పెంచిందంట. పెంచిన తర్వాత ఒక టైం వచ్చిన తర్వాత ఏం చేసింది పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత ఇంట్లో కోడలు వచ్చిన తర్వాత ఫస్ట్ 6 నెలలు అంతా ఇంట్లో స్వర్గం, ఇది స్వర్గమా ఏంటి అనేది అర్థం కాలేదంట. ఫస్ట్ 6 months చాలా మంచిదంట. 6 months తర్వాతకి భర్తను పిలిచిందంట. 6 months తర్వాతకి భర్తను పిలిచేసి ఏమంటుందంట అంటే, అయ్యా ఇంట్లో ఉంటే చెప్పండి, ఇంట్లో ఉంటే గట్టిగా చెప్పాలా, ఇంట్లో ఉంటే నేను చెప్పలేకపోయింది కానీ అలా కరెక్ట్గా చెప్పింది. ఇంట్లో ఉంటే నువ్వన్నా ఉండు, నేనన్నా ఉండాలి, మన ఇద్దరమన్నా ఉండాలి, లేదు అనేసి అంటే మీ అమ్మాయిగా ఉండాలి. మీరు కన్వర్సేషన్ మాట్లాడుతూ ఉంటే నాకు చాలా చెప్పాలన్నా అనిపిస్తుంది. ఓకేనా? మీరు అక్కడే ఉండనుకో, ఇక్కడే చూస్తున్ననుకో నాకు కొన్నిసార్లు డౌట్ అనిపిస్తూ ఉంటుంది. అక్క ఉందా లేదా పోయిందా అనేది అనిపిస్తూ ఉంటుంది. అక్క ఉందా లేదా ఇక్కడే చూస్తుంటారు అంత ఏం చెప్పినా కానీ అట్లా ఉంటే మీరు రెస్పాండ్ అవ్వండి. ఎందుకు అనేసి ఇది మన కుటుంబాలకు అనుమతించుకుంటూ మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఏమని చెప్పిందంట, 1 రోజు 2 రోజులు 3 రోజులు నెల 2 నెలలు మాట్లాడిందంట. చాలా బాధపడ్డానంట. అయ్యో చిన్నప్పుడు మా తండ్రి చనిపోయినప్పుడు నన్ను పెంచింది, పోషించింది, కష్టపడ్డది, కూలికెళ్ళింది, మా అమ్మను కాదనేసి పంపాలా, నన్నే నమ్ముకొని మా ఇంటికి వచ్చినటువంటి భార్యను తనని పంపించేసేయాలా, ఇవన్నీ భరించే బదులు నేను చచ్చిపోవాలా ఏంటి అనేది బాధపడతా ఉందంట. బాధపడుతూ ఒకరోజు చాలా బాధపడతా ఉంటే అమ్మ ఉందన్నారంట, కొన్నిసార్లు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. పిల్లల ముఖాలు చూస్తే తల్లిదండ్రులకు అర్థమైపోతుంది. పిల్లల ముఖాలు చూస్తే మన మైండ్లో ఏం రన్ అవుతా ఉంది అనేది పిల్లల ముఖాలు చూస్తే తల్లిదండ్రులకు అర్థమైపోతుంది. అమ్మ ఉండదంట, ఏమని నానా ఏం బాధపడతా ఉన్నావు అనేదంటే, ఏం లేదమ్మా ఏం బాధపడకు, లేదు నువ్వు దేని గురించి బాధపడతా ఉన్నావు, దేని గురించి బాధపడతా ఉన్నావు చెప్పు అనేసరి ఏం లేదమ్మా మీ కోడలు ఏమంటుంది అనేసంటే, ఇంట్లో మనమైనా ఉండాలి, మీ అమ్మాయినా ఉండాలి అనేసరి వరకు నాన్న ఇంతదానికి బాధపడతా ఉన్నావా, నా దగ్గర చిన్న ఉపాయం ఉంది చెప్తాను చేస్తాను అనేసి అంటే, ఏంటమ్మా అనేసి అంటే, నన్ను తీసుకొని వెళ్ళేసి 3వ అడవి ఉంది కదా, అడవి దగ్గర వదిలేసి ఏమంటా ఉంది తల్లి అనేసి అంటే, నన్ను 3వ అడవి ఉంది కదా తీసుకొని వెళ్ళేసి అడవిలో వదిలేస్తే నాన్న ఈ వాటికి బాధపడతా ఉన్నావా, నా గర్భంలో పుట్టినటువంటి నా కొడుకు అయ్యా నువ్వు, నా గర్భంలో పుట్టినటువంటి నా కొడుకు, నువ్వు ఏడుస్తా ఉంటే నేను ఏ విధంగా ఉంటాను, ఏమంటా ఉంది నువ్వు ఏడుస్తా ఉంటే నేను ఏ విధంగా ఉంటాను, నువ్వు కోడలు మంచుకుంటే నాకు చాలు, ఏమంటా ఉన్నాడు నువ్వు కోడలు మంచుకుంటే చాలు, నేనేముందయ్యా ఇంకా రేపు మాకు వెళ్ళిపోయేదాన్ని, నన్ను తీసుకొని వెళ్ళేసి అడవిలో వదిలేసి అనేసి అంటే చాలాసేపు బ్రతిమలాడిందంట. ఎంతకు అక్కడ చెప్పుకోవట్లేదంట. నాన్న నీ కుటుంబం బాగుండాలనేసి చెప్తా ఉన్నాను, నువ్వు నన్ను తీసుకొని వెళ్ళేసి అడవిలో వదిలేసి సరే అనేసి ఆమె రెడీ చేసిందంట. ఆమె కొంచెం అన్నం కట్టిందంట, నీళ్ళ బాటిల్ కట్టిందంట, తీసుకొని వెళ్ళేసి అడవిలో వదిలేసిందంట. అడవిలో వదిలేసిందంట కానీ ఆమెను వదిలేసిన తర్వాత అక్కడ ఒక చెట్టు ఉందంట, పెద్ద చెట్టు కింద కూర్చుందంట ముసలావిడ. అక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదంట కొడుక్కి, తల్లి కాళ్ళ మీద పడేసి ఏడుస్తా ఉన్నాడంట. అమ్మా నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటానే, అమ్మా నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటా, ఎన్నో సంవత్సరాలు దాదాపు 25-30 సంవత్సరాలు కనిపించేసి కష్టపడి పెంచావు, నా భార్య రాగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా, నాతో పాటే ఉంటూ అనేసి చాలాసేపు కాళ్ళ పైన పడేసి వచ్చిన తర్వాతకి ఎందుకనంట అంటే, అయ్యా నేను ఎక్కడ పోతాను, నేను చనిపోయినా కానీ మళ్ళీ నీకు అర్థంలో పుడతాను, నువ్వు ఇంటికి వెళ్ళు అనేసి అన్నాడంట. అనేసి అన్న తర్వాత బాధపడుతూ వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత 3 days అయిపోయిందంట, 4 days అయిపోయిందంట, 5 రోజులు అయిన తర్వాతకి తనకు చాలా బాధ అనిపిస్తా ఉందంట. చాలా బాధ అనిపించి ఏం చేస్తా ఉందంట అంటే, మా అమ్మ ఎట్లుందో ఏమన్నా కుక్కలు, నక్కలు, సింహాలు, ఎలుగుబంట్లు అడవి కదా ఏమన్నా తినేసి ఉండొచ్చేమో మా అమ్మని అనేసి అనుకున్నాడంట. కొన్ని రోజుల తర్వాత ఏం చేసిందంట అంటే, కొంచెం వేషం మార్చుకొని ఏం చేసిందంట అంటే మెల్లగా ఆడే దగ్గరికి 5 రోజుల తర్వాత వెళ్ళిందంట.
మెల్లగా అడుగు దగ్గరికి 5 రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత ఆమె చాలా బక్క చెందిపోయి ఇంకా రేపో మాపో చనిపోతుందేమో కొన్ని గంటలు అయితే అనే విధంగా ఉందంట. ఎందుకంటే 4 రోజుల నుంచి ఆమెకు తిండనేవి లేవు, నీళ్ళు అనేవి లేవు. తెచ్చిన ఫుడ్ ఒకటో రోజు అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది పరిస్థితి. అయితే ఈయన మార్గదేశంలో ఉండేసి తన తల్లిని అడుగుతా ఉన్నట్ట, అమ్మ ఎవరు ముసలాన్ని నువ్వు ఇక్కడ ఉన్నావు అనేసి అంటే, ఏం లేదయ్యా నేను రోజు పెద్దపడింది కదా, నేను ధ్యానం చేసుకోవడానికి అడవిలోకి వచ్చిన. ఏం చెప్తా ఉంది, నేను ధ్యానం చేసుకోవడానికి అడవిలోకి వచ్చిన అంటే నిజం చెప్పమ్మా, నీ కొడుకు ఎవరన్నా పంపించిరా, ముసలాండము అనేసి నీ కొడుకు ఎవరన్నా చూడలేక పంపించిరా, నీ కోడలు ఎవరన్నా చూడలేక పంపించిరా, నిజం చెప్పమ్మా నేను వాళ్ళని అడుగుతా అనేసి అంటే, అయ్యా నా కొడుకు కోడలు ప్రేమలో వారికి సాటి అయిన వారు ఎవరు లేరు, ప్రేమలో వారికి సాటి అయిన వాళ్ళు ఎవరు లేరు, నా కొడుకు కోడలు చాలా బాగా చూసుకునే వాళ్ళు, నేనే ప్రార్థన చేసుకోవడానికి ధ్యానం చేసుకోవడానికి అడవిలో కిందకు పడేసి వచ్చిన అనే అన్న తర్వాతకి కొడుకు తన తల్లి మీద పడేసి, అమ్మా నేను ఎంత వదిలేసిపోయినా కానీ నా గురించి చిన్న చెడ్డుగా కూడా నువ్వు చెప్పట్లేదు, అందుకోసమే అనుకుంటా వర్షంలో అమ్మగాను అనేసి కాళ్ళ పైన పడేసి వదులుతా ఉందంట. నాన్న నువ్వా 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 అనేసి అంటా ఉందంట. అనేసి ఒకటే మాట చెప్తాను నాన్న, నేను లేను అనేసి నువ్వు ఏ రోజు తినకుండా ఉండదు. ఏమంటా ఉందంట, నేను లేను అనేసి నువ్వు ఏ రోజు తినకుండా ఉండకయ్యా, నువ్వు కడుపు నిండా తిను, అదే నువ్వు నాకు ఇచ్చేటటువంటి బహుమతి అనేసి తన కొడుకు తలను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటూ అలాగే చనిపోయిందంట వాళ్ళమ్మ. అలాగే చనిపోయిందంట. అక్కడ వాళ్ళమ్మను అక్కడనే సమాధి చేసేసి ఇంటికి వచ్చేసి చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకున్నాడంట. వీళ్ళరా ఈ మాట చెప్పేది ఏంటి అనేసి అంటే, తల్లికి ఉండేటటువంటి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అనేసి అంటే, నిన్ను ఎవ్వరు వేరు చేసి చూసినా, నిన్ను ఎవ్వరు ఎన్ని మాటలన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఇంతకుముందు చదివిన మాటల్లో లాగా తల్లికి ఎప్పుడు బిడ్డ అపురూపం. అయితే ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మదర్ని అక్కడనే దాచిపెట్టేసి ఇంటికి వచ్చేసిందంట. ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా మంది క్రిస్టియన్స్ కి నాకు నచ్చినటువంటి ఒక మాట ఏంటి అనేసి, వాక్యంలో బహుశా కొంచెం లేదు కుటుంబాలను కట్టాలనో లేదు అనేసి వాక్యంలో సరైన జ్ఞానం లేదో తెలియదు, కానీ చాలా మంది ఏమంటారు అనేసి అంటే, వాళ్ళ కోడలు సరిగ్గా బాగా చూడట్లేదు అనేసి అంటే వచ్చేటటువంటి మొట్టమొదటి మాట క్రిస్టియన్స్ లో ఏంటంటే, వాక్యంలో ఏమనుంది, నువ్వు నీ తల్లిని తండ్రిని విడిచి నీ భార్యను హత్తుకోవాలనేది ఉంది కదా, మమ్మల్ని విడిచిపెట్టేస్తే నువ్వు నీ భార్యను హత్తుకో. ఏం మాట్లాడుతూ ఉంటారు అనేసి అంటే, మన వాళ్ళు ఇచ్చేటటువంటి సలహా ఏంటయ్యా అంటే, నువ్వు నీ తల్లిని తండ్రిని విడిచి నీ భార్యను హత్తుకో అనేసి ఉంది కదా, నువ్వు భార్యను హత్తుకోవాలి, మమ్మల్ని విడిచిపెట్టినా పర్వాలేదు, మమ్మల్ని విడిచిపెట్టినా పర్వాలేదు, నువ్వు నీ భార్యను హత్తుకోవాలి అనేసి మాట్లాడుతూ ఉన్నావు. దాని బదుల్లో 10 ఆజ్ఞలలో ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఉంటుంది. మిగతా ఆజ్ఞ కూడా నార్మల్గా వచ్చినామేమో, కానీ ఆజ్ఞలలో ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఉంది. నిర్గమాకాండ 20 మోషతోటి దేవుడు శ్రీనాయి పర్వతం పైన పలికినటువంటి మాట ఏంటి, నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండగోరితే నీ తల్లిని తండ్రిని సన్మానించు. నువ్వు దీర్ఘాయుష్మంతుడవై ఉండగోరితే నీ తల్లిని తండ్రిని సన్మానించు అనేసి మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండ 20:12 మనం ఏం మాట్లాడుతూ ఉంటాం అనేసి అంటే, తల్లిని తండ్రిని విడిచి నువ్వు నీ భార్యను హత్తుకో అనేసి మాట్లాడుతూ ఉంటాం. మత్తయి సువార్తలో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏమని అనేసి అంటే, వేరుండగోరు వాని సంసారం నిలవబడదు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. వేరుండగోరు వాని సంసారం అంట నిలవబడదంట, కుటుంబం నిలవబడదంట. ఎన్ని వస్తా ఉండాలని వెళ్ళిపోతూనే ఉంటాయంట, ఎన్ని వస్తా ఉండాలని వెళ్ళిపోతూనే ఉంటుందంట. అయితే నిర్గమాకాండంలో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు కదా, తల్లి గురించి తండ్రి గురించి ఇంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా బైబిల్లో తల్లి గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేసి, యేసుక్రీస్తు ప్రభువు సిలువలో 7 మాటలు పలికితే 3వ మాట ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాకు చిన్నప్పుడు అర్థం కాని విషయం ఏంటి అనేసి అంటే, ఎందుకు ఇలా 3 days తర్వాత మరలా లేచేసి వచ్చిండు కదా, జీసస్ 3 days తర్వాత మరలా లేచేసి వచ్చిండు కదా, 3 days తర్వాత లేచేసి వచ్చినంత వరకు ఎందుకు తన తల్లి బాధ్యతని వేరే వాళ్ళకి ఎందుకు అప్పగిస్తా
సువార్తలోను యోహాను సువార్తలోను ఈ మాటలు రాయబడి ఉంటాయి. అయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు చదువుతా ఉంటే ఏమనిపిస్తా ఉంది అనేసి అంటే, కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్లని తీసుకొని వచ్చిన తర్వాత ఏ రోజు ఏ మనుషులు దానిపైన కూర్చోలేదు కనుక దానిపైన వస్త్రం వేసారు, దారి పొడుగున మంటలన్నీ పరిచారు, దానిపైన హోసంగా చేయము అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ గాడిద పిల్ల మాత్రమే దేవుడికి అవసరం ఉంది కదా, గాడిద ఎందుకు పిలిపించాడు? గాడిద పిల్ల మాత్రమే దేవుడికి అవసరం ఉంది కదా. గాడిద పిల్లతో పాటు తల్లిని కూడా ఎందుకు పిలిపించిండు అనేసి అంటే, దేవుని మాటలలో వాక్యంలో ఆయన ఉద్దేశం ఏంటయ్యా అంటే, తల్లి నుంచి కుమారుని కానీ తల్లి నుంచి బిడ్డను కానీ ఏ రోజు వేరు చేయొద్దంట, ఏ రోజు కూడా వేరు చేయొద్దంట. అది ఎవరితో చూపిస్తా ఉన్నాడు? గాడిద వేరుండడం ఆయనకి ఇష్టం లేదయ్యా. గాడిద పిల్ల వేరుండడం మాత్రమే ఆయనకి ఇష్టం లేదు అంటే, మనము మనుష్యం కదా. మనం ఏం చేస్తా ఉంటాము? తల్లి నుంచి వాళ్ళ కుమారుణ్ణి, తల్లి నుంచి వాళ్ళ బిడ్డలని, ఒక తల్లి కూతుర్ని పెళ్లి అయిపోయి ఇంటికి వస్తా ఉన్నారు అనేసి అంటే, వాళ్ళ ఇంటికి వస్తే మనం ఓర్చుకోలేని స్టేజ్ లో అనిపిస్తా ఉంటాం. ఎవరింటికి వస్తా ఉన్నారు? తన తల్లి దగ్గరికి వస్తా ఉన్నారు కదా. ఎవరి దగ్గరికి వస్తా ఉన్నారు? వాళ్ళ తల్లి దగ్గరికి వస్తా ఉన్నారు. ఇన్ని రోజులు అక్కడానికి దగ్గరికి వెళ్ళిపోయేదేమో కానీ ఒక్కసారి మా తల్లితోటి మా తండ్రితోటి గడపాలి అనేసి వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా వేరుండేలాగా, కొడుకుని వేరుండేలాగా, కూతురులను వేరుండేలాగా గాడిద పిల్ల వేరుండడమే ఇష్టం లేదంట. గాడిద పిల్ల వేరుండడమే ఇష్టం లేదంట. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సోదరులారా, ఏ రోజున మీరు మీ అత్తగారిళ్ళకి వెళ్ళిన తర్వాతకి, ఏ రోజున మీ అత్తగారిళ్ళకి వెళ్ళిన తర్వాతకి మీ అత్తలను మామలను వేరుచారేమో, మీ అత్తలను మామలను దూషించారేమో. అయ్యా నేను అప్పట్లో అంత రక్షణలోకి రాలేదు, అంత వాక్యం తెలియదు అనేసి అంటే ఇప్పుడైతే తెలుసు కదా. ఒకవేళ మీ అత్త మామ ఉంటే వాక్యం అయిపోయిన తర్వాత ఒకసారి ప్రార్థన చేసుకొని, నీ కుటుంబం ఆర్థికంగా గాను ఆరోగ్యంగా గాను లోకంలో బలంగా నిలబడాలంటే మీ అత్త ఎక్కడ ఉండాలి అనేసి అంటే నీ ఇంట్లో ఉండాలి. నీ అత్త ఎక్కడ ఉండాలి అనేసి అంటే నీ ఇంట్లోనే ఉండాలి. అయ్యా లేదు మా అత్త మామ ఎప్పుడో చనిపోయారు, వాళ్ళు ఉన్నప్పుడు నేను సరిగా చూసుకోలేదు అనేసి అంటే ఈ మాట వింటున్నటువంటి ప్రియ సోదరి, మా అత్త ఆమెను సరిగా నేను చూసుకోలేకపోయినా, మా మామను నేను సరిగా చూసుకోలేకపోయినా, అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అప్పుడున్నటువంటి వాక్యంలో చాలా దిగువగా ఉండడం వల్ల కావచ్చు, మా అత్తను మామ నేను సరిగా చూసుకోలేదు అనేసి అంటే ఈ మాటలు అయిపోయిన తర్వాత ఒక్కసారి ప్రార్థన చేసుకొని నువ్వు క్షమాపణ ఎవరు చెప్పాలి అనేసి అంటే మీ భర్తకు క్షమాపణ చెప్పాలి. అయ్యా మీ అమ్మ నాన్న నేను సరిగా చూసుకోలేకపోయినా ఉన్నప్పుడు దయచేసి నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు. ఎందుకు అనేసి అంటే ఇది చాలా దోషం అంట. ఎందుకు? ఇది ఆజ్ఞలలో రాసినటువంటి మాట, ఆజ్ఞలలో రాసినటువంటి మాట. ఇది చాలా దోషం అంట. ఈ దోషం నీ పైనను, నీ కుటుంబం పైనను, నీ పిల్లల పైనను ఉండకుండాట్లు నువ్వేం చేయాలి అనేసి అంటే, ఒకవేళ మీ అత్త మామ లేకపోతే, ఏ రోజున మీ అత్త మామను దూషించిన స్థితిలో నువ్వు ఉంటే, ఈ వాక్యం అయిపోయిన తర్వాత మీ భర్త దగ్గరికి వెళ్ళేసి ఆ రోజు తెలియని స్థితిలో ఒకరోజు మీ అమ్మను దూషించాను, ఆ రోజు తెలియని స్థితిలో ఒకరోజు మీ నాన్నను దూషించాను, నాకు తప్పైపోయింది, దాని దయచేసి ఒకసారి క్షమించు. ఎందుకు అడుగుతా ఉన్నాను అనేసి అంటే, నువ్వు వాక్యంలో నీకు గమనము, నీకు వాక్యం తెలుసు, వాక్యం నా హృదయాన్ని కలిచివేసింది, వాక్యం నా హృదయాన్ని కదిలించివేసింది. ఒక్కసారి దయచేసి నన్ను క్షమించు. ఎందుకంటే ఈ దోషము నా పైనను నా పిల్లల పైనను ఉండకుండా దాకా మాటలు వింటున్నటువంటి మీరు దయచేసి ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు మనసు కలిగితే మాత్రం ఖచ్చితంగా మీ అత్త మామలు బయట ఉంటే కంపల్సరీ మీ అత్త మామలను చేర్చుకోండి. మీ అత్త మామలు మాత్రం చనిపోయి ఉంటే మాత్రం డెఫినెట్ గా మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళేసి మీకు చేతులు జోడించి నేను అడుగుతా ఉన్నాను. డెఫినెట్ గా మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళేసి, నేను పొరపాటున నాకు తెలియని స్టేజ్ లో అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల మీ ఫాదర్ నా విధంగా చూసుకున్నాను, అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల మీ డాడీని మీ నాన్న నా విధంగా చూసుకున్నాను, అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల మీ అమ్మ నా విధంగా చూసుకున్నాను, నాకు చాలా తప్పయింది. ఒక్క మాట అడగడానికి నువ్వు వెంటనే ఉండట, నువ్వు ఒక్క మాట అడగాల్సిన బాధ్యత అనేది మీ పైన ఉంది. అయితే చాలా మంది ఏమనుకుంటారు అనేసి అంటే, తల్లి అనేసి అంటే కనుక అంటే ఒకవేళ అత్తగారింటికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఏం చేస్తా ఉంటారు అంటే, తల్లి అనేసి అంటే, తండ్రి అనేసి అంటే, వాళ్ళ ఊరు అనేసి అంటే ఏంటి అనేసి అంటే
మా నాన్న దగ్గరికి వెళ్దామని అనుకుంటా ఉన్నాను. మా ఇంట్లో నేను ఉన్నప్పుడు ఎంత బాగుండేది తెలుసా, తన భర్తతో అంటా ఉంటారు, మా ఇంట్లో నేను ఉన్నప్పుడు ఎంత బాగుండేది తెలుసా, మా ఇంట్లో ఇలా ఉండేది తెలుసా, మా ఇంట్లో ఇలా ఉండేది తెలుసా. ఎక్కడ మీరు ఒకసారి బైబిల్లో రూపమ్మని అడగండి, ఏం చెప్తారు? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అత్త అమ్మ నువ్వు ఎక్కడ చనిపోతావో అక్కడనే నా జనం పాత పెట్టాల. మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా మాట్లాడుతా ఉన్నాడు. మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయొద్దు. ఎంత గొప్పగా మాట్లాడుతా ఉన్నాడు. చాలా మంది ఏమనుకుంటా ఉంటారు అనేసి అంటే, నేను మా ఇంటికి వెళ్ళేసి వస్తా, భర్తతో చెప్తా ఉంటారు, నేను మా ఇంటికి వెళ్ళేసి వస్తా, మా ఇంటికి వెళ్ళేసి వస్తా. చిన్న మాట అడుగుతాను, నేను పెళ్ళైన తర్వాతకి ఎవరింటి పేరు ఉంటుంది? భర్త ఇంటి పేరు ఉంటుంది. పెళ్ళైన తర్వాతకి ఓటర్ కార్డు పైన కానీ ఆధార్ కార్డు పైన కానీ మిగతా అన్నిటి పైన అడ్రస్ ఏమి ఉంటుంది? అత్తగారి అడ్రస్ ఉంటుంది. పెళ్ళైన తర్వాతకి మన పేరు వెనుక ఎవరి పేరు ఏడవుతుంది? భర్త పేరు ఏడవుతుంది. పెళ్ళైన తర్వాతకి నీ పుట్టేటటువంటి కూతుర్లకు కుమారులకు కూడా ఇంటి పేరు ఏముంటుంది? నీ పేరు మారుతుంది, నీ ఊరు మారుతుంది, నీ పేరు వెనకాల పేరు మారుతుంది, నీ ఇంటి పేరు మారుతుంది, నీ గ్రామం పేరు మారుతుంది, నీ అడ్రస్ పేరు మారుతుంది, నీ కుమారుల ఇంటి పేరు మారుతుంది. ఇంకెక్కడ నీళ్ళు, ఎక్కడ నీళ్ళు ఉంది? నువ్వు ఏ ఇంటికైతే వచ్చావో అదే నీళ్ళు, నువ్వు ఏ ఇంటికైతే వచ్చావో అదే నీళ్ళు. ఈ మాటలు ఇన్ని రోజులు ఒకవేళ మా ఇంటికి వెళ్ళేసి వస్తా, మా ఇంటికి వెళ్ళేసి వస్తా అనేసని ఎవరన్నా మాట్లాడినటువంటి అంతరిక్షణంలో ఉంటే దేవుడు వాక్యం ఏం చెప్తా ఉంది అనేసి అంటే, ఎక్కడ మీ ఇల్లు, అత్త ఎక్కడ ఉంటే అదే ఇల్లు, ఎక్కడ మీ ఇల్లు, మామ ఎక్కడ ఉంటే అదే మీ ఇల్లు, ఎక్కడ మీ ఇల్లు, నీ భర్త ఎక్కడ ఉంటే అక్కడే మీ ఇల్లు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా మా తల్లిదండ్రుల దగ్గర మమ్మల్ని పాటు పెట్టండి అనేసి అన్నవాళ్ళకి నేనైతే భవిష్యత్తు చూడలేదు. ఏ ఊరైతే భర్తగా ఉందో, ఏ ఊరైతే భర్త ఉందో అదే ఊరిలో భార్యను కూడా పాటు పెట్టారు. మా ఊరికి తీసుకోండి అనేసి వేసేసి అంటారు. అప్పుడు ఏ ఊరు లేని మీ భర్త ఏ ఊరైతే ఉంటుందో అదే ఊరు. బహుశా నాకు అనిపిస్తుంది రూతమ్మ ఇంత గొప్పగా స్టేట్మెంట్ ఏ విధంగా ఇచ్చింది బైబిల్లో నాకు అనిపిస్తా ఉంటుంది. బహుశా రూతమ్మ వాళ్ళ తల్లిదండ్రులను బైబిల్లో చూపించలేదు, కానీ రూతమ్మ వాళ్ళ తల్లి నేర్పించినటువంటి ఆ క్రమశిక్షణ అనుకుంటా. నేను పెళ్లి చేసి పంపుతా ఉన్నాను, నువ్వు ఏ ఇంటికైతే వెళ్తా ఉన్నావో నువ్వు చచ్చేంత వరకు అదే ఇంట్లో నువ్వు ఉంటావు. వాళ్ళ తల్లి నేర్పినటువంటి శిక్షణ కావచ్చు, తల్లి నేర్పినటువంటి బాధ్యత కావచ్చు, ఏం నేర్పుతా ఉంది, ఏం మాట్లాడుతా ఉంది. ఓర్పా మధ్యలోకి వచ్చింది, వెళ్ళిపోయింది. అమ్మ మీరు యవన వయసులో ఉన్నారు, నేను ఇప్పటికిప్పుడు మళ్ళీ మరలా మీకు కుమారుడు అని పెంచేంత వరకు మీరు అంతవరకు ఉండలేరు కదా. మీరు యవన వయసులో ఉన్నారు, వెళ్ళండి, ఇంకో పెళ్లి చేసుకోండి అనేసి అంటే రూతు మాత్రం ఏమంటుంది? ఓర్పులో వెళ్ళిపోయిన తర్వాత కూడా తన అత్తను కౌగిలించుకొని, నీ దేవుడే నా దేవుడు, నీ ఊరే నా ఊరు, నీ జనమే నా జనము, నీకు వెళ్ళి చోటుకే నేను వెళ్ళగలను, నిన్ను పాతి పెట్టిన ప్లేస్ లో నన్ను పాతి పెట్టాలి. మరణము తప్ప మనల్ని ఏది కూడా. చాలా మంది ఈ మాట ఈ విధంగా చెప్తా ఉన్నారనేసి ఏమనుకోకండి. చాలా మంది తల్లులు ఏం చేస్తారు అంటే, వాళ్ళ కుమార్తెలకు పెళ్లి చేసేసి పంపించిన తర్వాతకి ప్రతి చిన్నదానికి ఇన్వాల్వ్ అవుతా ఉంటాం, ప్రతి చిన్నదానికి ఇన్వాల్వ్ అవుతా ఉంటాం. తిట్టిందా వచ్చేసి టికెట్ కూడా ఏం పెట్టారు, ఇప్పుడు ఆధార్ కార్డు చూపిస్తే దాన్ని వచ్చేసేయచ్చు. టికెట్ కూడా ఇప్పుడు ఏమీ లేదు, బస్ ఎక్కి ఆధార్ కార్డు చూపిస్తే చాలు వచ్చేసేయచ్చు. ప్రతి దానికి పిలుస్తా ఉంటాం, ప్రతి దానికి పిలుస్తా ఉంటాం, ప్రతి దానికి పిలుస్తా ఉంటాం. దాని రూట్ ఏం చేస్తా ఉంది అనేసి అంటే, నీ జనమే నీ దేవుడే. మదర్ లవ్ పిల్లల పైన ఏ విధంగా ఉంటుంది అని కొన్ని మాటలు మనం ధ్యానించిన తర్వాత ముందుకు వెళ్దాము. చదవాల్సిన అవసరం లేదు, కానీ బైబిల్లో ఒక గొప్ప కలిసివేసినటువంటి ఒక సంఘటన జరుగుతుంది సమూయేలు గ్రంథంలో. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 21వ అధ్యాయం మొత్తంలో కూడా రిస్పా అనేటటువంటి ఒక తల్లి ఉంటుంది. రిస్పా అనేటటువంటి ఒక తల్లి చదవాల్సిన అవసరం లేదు, చూడండి. రిస్పా అనేటటువంటి తల్లి తన కుమారులు చనిపోయి తన కుమారులను కొంతమంది తీసుకొని వెళ్ళేసి ఏం చేస్తారు అంటే, దేవుడైనటువంటి యెహోవా పర్వతమైనటువంటి కనుమడి కొండ పైన వారిద్దరిని తీసుకొని వెళ్ళేసి ఆ కొండ పైన ఉడేసేసి ఈ కొడుకులను చంపేస్తారు. రిస్పా వాళ్ళ కొడుకులు
రాకుండా నేను ఇక్కడనే ఉంటాను అనేసి భీష్మించుకు కూర్చున్నటువంటి ఒక తల్లి కనిపిస్తూ ఉంటుంది. తల్లి యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుంది అనేసి అంటే చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రేమ ఏ విధంగా కనిపిస్తా ఉంది. అయ్యో నా కుమారులు చనిపోయిండ్రు, సరే నా కుమారులను పాటుపడ్డాము అనేసి అనుకునేటువంటి స్థితి నార్మల్ పర్సన్ అందరికీ ఉంటాయేమో కానీ తల్లి యొక్క మెంటాలిటీ, తల్లి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అనేసి అంటే బిడ్డ చనిపోయినా కానీ ప్రేమ అనేది కనిపిస్తా ఉంది. బిడ్డ చనిపోయినా కానీ ఆ ప్రేమ అనేది కనిపిస్తా ఉంది. తల్లి యొక్క ప్రేమ కన్నా బైబిల్లో ఏది కూడా సాటి రాదు అనేసి మాట్లాడుతూ ఉంటారు. తల్లి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది అనేసి అంటే నేను చిన్న మాట నా జీవితానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా మదరు సిక్కలి హాస్పిటల్లో ఉండే, కిమ్స్ హాస్పిటల్లో 9 days నేను మా మమ్మీ దగ్గర ఉన్నా. 9 days నేను తినడానికి కానీ ఎక్కడికి వెళ్ళకపోయేది. హాస్పిటల్ ఆ డోర్ బయట అక్కడ కూర్చొని ఉండేవాడు. ఐసీయూకి వెళ్ళింది, వెంటిలేటర్ పైకి వెళ్ళింది, వెంటిలేటర్ పై నుంచి తీసేసి మంచిగా అయిపోయింది అనేసి అనుకున్నాము. మా డాడీ కూడా డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ క్రిస్మస్ జరుగుతూ ఉంది అనేసి ఆయన కూడా డిస్టర్బ్ చేయలేదు. అక్కడే ఉన్నా. క్రిస్మస్ రోజు కూడా నేను నా జీవితంలో మిస్ అయ్యాను ఏదైనా ఉంది అనేసి అంటే క్రిస్మస్ రోజు కూడా మిస్ అయ్యి నేను హాస్పిటల్లో ఉన్నా. చాలా బాధేసింది ఆ రోజు. ఏ రోజు రెగ్యులర్గా వెళ్ళినట్టు కూడా నేను ఈ రోజు చర్చకి అంటారు, నేను ఇక్కడనే ఉంటా. సరే నెక్స్ట్ క్రిస్మస్ ఉంటే ఒక రోజు బహుశా బాగా చూసుకుంటాము అనేసి అనుకున్నాను. 26th రోజు ఏమైంది అనేసి అంటే రిలేటివ్స్ అందరూ వచ్చారు, మా డాడీ వచ్చింది, అందరూ వచ్చారు. మా మమ్మీ పేరుతో రాసింది క్రిస్మస్ బాగా జరిగిందా అనేసి. రాసిన తర్వాత మా డాడీకి ఒక శర్వాణి డబ్బులు ఒక డ్రెస్ కుట్టించింది. ఆ స్థితిలో ఉంది కూడా. కుట్టించిన తర్వాత ఇంకా మమ్మీ అందరు వచ్చారు, రిలేటివ్స్ అందరూ. మమ్మీ మంచిగా ఉంది కదా, నువ్వు వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేసి మన తినేసి రాకు అనేసి అంటే వెళ్ళను అనేసి చెప్పాను. అంటే లేదు పక్కనే దూరంలోనే బాగా ఇల్లుంది, వెళ్ళు స్నానం చేసుకొని రాకు అనేసి అంటే బండి వేసుకొని అలా ఫ్లైఓవర్ తింటూ వెళ్ళిపోయాను. మా మమ్మీ నుంచి జస్ట్ ఒక 5 minutes నేను వెళ్ళిపోయాను. మరలా ఫోన్ వచ్చింది, అర్జెంటుగా రానేసనే వరకు ఇంకా నా కాళ్ళు నిలబడలేదు. నేను ఇమీడియట్గా వచ్చేసిన. ఇంకా అప్పటికి నేను స్నానం చేసుకోలేదు, తినలేదు, ఇమీడియట్గా వచ్చేసిన. వచ్చేసిన తర్వాతకి హాస్పిటల్లో ఇంకా మా మమ్మీ రూమ్ అంత దూరంలో ఉంది. దూరం నుంచి వచ్చేసి మా అక్క వాళ్ళు నన్ను పట్టుకొని ఏడుస్తా ఉన్నారు. అందరూ వచ్చేసి నన్ను పట్టుకొని ఏడుస్తా ఉన్నారు. నేనేమన్నాను, ఏమైంది, వెళ్ళేటప్పుడు మంచిగా ఉంది కదా మమ్మీ అనేసి అన్నారు. అంటే లేదు మమ్మీ చనిపోయింది అనేసి అన్నారు. లేదు మమ్మీ చనిపోయింది అనేసి అన్నారు. అనే వరకు నేనేం చేసిన అంటే వెళ్ళి డాక్టర్స్ని అడిగినా, అక్క ఏమైంది అక్క, నేను ఇంతసేపు వెళ్ళేటప్పుడు మా మమ్మీ మంచిగానే ఉంది కదా అంటే లేదు నాన్న చనిపోయింది అమ్మా అనేసి అన్నారు. నేను వెళ్ళి యూ కాంట్ బిలీవ్, మీరు నమ్మరు, మా మమ్మీ దగ్గరికి వెళ్ళేసి తల ఇట్లా పట్టుకొని బెడ్ పైన ఉంది, తల ఇట్లా పట్టుకొని మా మమ్మీని, అమ్మ నువ్వు లేకపోతే చాలా కష్టం నేను బ్రతకడము, నువ్వు ఉన్నంత వరకు నాకు చాలా మంచిగా ఉంటుంది, నువ్వు లేకపోతే నేను ఎట్లా బ్రతకాలా, నువ్వు లేకపోతే నాకు ఉండడం చాలా కష్టం అయిపోతుంది, లేదా నేను ఇంటికి వెళ్ళిపోదాము అనేసి నేను మా మమ్మీతో చెప్తా ఉన్నా. లేదమ్మీ ఇంటికి వెళ్ళిపోదాము, లేదమ్మీ ఇంటికి వెళ్ళిపోదాము అంటే అందరు చూస్తా ఉన్నారు. మా అక్క వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. మా మమ్మీ ఇమ్మీడియట్ గా కళ్ళు ఓపెన్ చేసింది. కళ్ళ నుంచి ఏడుస్తా ఉంది. కళ్ళు ఓపెన్ చేసేసి ఐస్ ఓపెన్ చేసింది. అంతసేపు చనిపోయింది అనేసి అనుకున్నారు. కళ్ళు ఓపెన్ చేసింది, ఆమెకు మాటలు రావట్లేదు కానీ కళ్ళు ఓపెన్ చేసింది. కళ్ళ సైట్ నుంచి నా వైపు ఇలా మళ్ళీ ఏడుస్తా ఉంది. నా వైపు చూసేసి చూస్తా ఉంటే ఇట్లా పట్టుకొని మా మమ్మీ అన్నా, ఒకవేళ నిజంగా దేవుడికి నువ్వు కావాలి అనేసి అంటే చెప్పు, నా కుమారుడికి నువ్వు చూస్తే నేను దగ్గరికి వచ్చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోవాలి, నువ్వు బాధపడకు అనేసి నేను ఈ విధంగా పట్టుకున్నా. అంటే తల్లి ప్రేమ ఏ విధంగా ఉంటుంది అనేసి మరణపు అంచుల వరకు వెళ్ళిపోయిన తర్వాత కూడా కుమార్తెను పిలుస్తే వచ్చేటటువంటి ప్రేమ తల్లి ప్రేమ. అది ఆ ప్రేమకు సాటి అయిన ప్రేమ మరెక్కడ లేదు. అందుకోసమే బహుశా బైబిల్లో ఏం చెప్తా ఉంటారు అనేసి అంటే తల్లి యేసుక్రీస్తు ప్రేమకి, తండ్రి ప్రేమకి ఈక్వలెంట్ గా ఉండే ప్రేమ ఏదైనా ఉంది అనేసి అంటే తల్లి ప్రేమ మాత్రమేనంట. తల్లి ప్రేమ మాత్రమేనంట. చాలా మంది మనము తల్లులు పిల్లల పట్ల ఏం చేస్తా ఉంటారు అనేసి అంటే చాలా ముద్దు చేస్తా ఉంటారు, చాలా గారాబం చేస్తా ఉంటారు. కానీ కోపం వచ్చినప్పుడు ఏం
కన్న తల్లి కన్న తండ్రి నువ్వే రోజు కూడా మీ పిల్లలను శపించవద్దు అనేది బైబిల్లో రాయబడింది. ఎఫెసీయుల రాష్ట్ర పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు, మీ పిల్లలనంట ఏ రోజు శపించొద్దంట. నువ్వు పనికి మాలో నాకు ముందే తెలుసురా, నువ్వు పనికి రావురా. ఏమని తిడతా ఉంటారు, నువ్వు పనికి రావు, నువ్వు పనికి మాలో అనేసి నాకు ముందే తెలుసు, నువ్వు అలా అయిపోతావు ఇలా అయిపోతావు, నీ సంసారం ఆ విధంగా అయిపోతుంది. మీరు ఎప్పుడు కోపం వచ్చిన కొద్దిసేపు నీ జీవితం ఈ విధంగా అయిపోతుంది. ఈ ఒకవేళ నాకు అర్థంగా కలుగుతాను కొడుకు సంసారం ఆ విధంగా అయిపోతే బాధపడేటటువంటి మొట్టమొదటి వ్యక్తులు మరలా ఆ తల్లి దాన్ని ఏం చేస్తా ఉంటది అనేసి అంటే, నువ్వు పనికిరావురా, దేనికి పనికిరావు, నువ్వు నాశనం అయిపోతావు, ఈ విధంగా లేదు ఆ విధంగా లేదు. తల్లి ఎప్పుడైనా తన కుమారులను కానీ కుమార్తెలను కానీ ఏం చేయాలో ఇంతకుముందు స్కిట్లో చూపించాం కదా, పడుకున్నప్పుడంతా తన రెండు చేతులు తన బిడ్డ పైన పెట్టేసి, నా బిడ్డ నాకంటే బాగుంటాను, నా బిడ్డ నాకంటే బాగుండాలనే రెండు చేతులు పట్టేసి ప్రార్థన చేయాలంట. పిల్లలను ఎప్పుడు కూడా చెప్పించొద్దు, పిల్లలను ఎప్పుడు కూడా మాట్లాడవద్దు. అయితే పిల్లల ఎఫెసీయుల రాష్ట్ర పత్రికలో పిల్లల గురించి కూడా ఏమని రాయబడి ఉంటుంది అనేసి అంటే, మీ తల్లిదండ్రులకి లోపడండి అనేది రాయబడి ఉంటుంది. నాకు ఇంట్లో ఒకరు ప్రజెంట్ చేస్తారు, ఒక్కొక్కరు ప్రార్థనా జీవితంలో జరిగినటువంటి సంఘటనల గురించి రాయబడి ఉంటుంది. ఎగ్జామ్లో మా ఇంటి దగ్గర ఉంటుంది. ప్రతిరోజు నేను ఆఫీస్కి రెడీ చేసుకునే ముందు నాకు అది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ బిషప్ సేవెంట్ అగస్టిన్ అనేసి ఒక భక్తుడు ఉంటాడు. బిషప్ సేవెంట్ అగస్టిన్ అనేసి ఒక భక్తుడు ఉంటాడు. ఆయన కొటేషన్ ఒకటి రాస్తుంటాడు అనమాట. ఏమనేసి ఉంటుంది అనేసి అంటే, నిన్న తల్లి వేసినటువంటి కన్నీటి ప్రార్థనలు నిన్న దేవుని దగ్గరికి కొట్టుకొని వచ్చాము అనేసి రాస్తుంటారు. ఏమనేసి ఉంటుంది, నిన్న తల్లి చేసినటువంటి కన్నీటి ప్రార్థనలు నిన్న దేవుని దగ్గరికి కొట్టుకొని వచ్చాము అనేసి రాయబడుతుంది. ఏ రోజన్నా నీ బిడ్డల గురించి కన్నీటి ప్రార్థన చేసినటువంటి అనుభవం ఉందా? ఏ రోజైనా నీ బిడ్డల గురించి మనం ఏం చేస్తా ఉంటాం, ఏం నేర్పిస్తా ఉంటాం అనేసి అంటే, బైబిల్లో భక్తుడైనటువంటి తిమోతి ఉంటాడు. తిమోతి వాళ్ళ తల్లి పేరు ఏం పేరు? యూనిటీ ఏం నేర్పిస్తుంది పిల్లలకి? తిమోతిలకు రాసినటువంటి పత్రికలో రాయబడి ఉంటుంది. ఏమనేసి ఉంటుంది అనేసి అంటే, ఆమె అంట తన పిల్లలకు విశ్వాసము, నీతిని, కట్టడలను, లేఖనాలను నేర్పించిందంట. తల్లి ఏం నేర్పించిందంట? విశ్వాసము, నీతి, కట్టడలను, లేఖనాలను తన పిల్లలకు నేర్పించిందంట. పిల్లలైనటువంటి కుమారుడైనటువంటి తిమోతికి నేర్పించిందంట. తిమోతి ఆయన నేర్చుకున్నటువంటి తిమోతి ఏమైందో ప్రవక్తగా మారింది. మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తా ఉంటాం తెలుసా? నేను కొడుకను చాలా చిన్నగా ఉన్నావు, పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు మీ అత్తలు నాకు ఏ విధంగా టార్చర్ పెట్టిననుకున్నావు, మీ నాన్నమ్మ ఏ విధంగా టార్చర్ పెట్టిననుకున్నావు, నేను ఒకవేళ లేకపోయినా వాళ్ళకి మాత్రం నువ్వు అన్నం పెట్టద్దు, వాళ్ళ ఇళ్ళకి పోవద్దు. అరే పక్కన వాళ్ళ చింతాలే కదా, వాళ్ళ ఇళ్ళకి పోయినా వాళ్ళకు మనకు మాటలు లేవు కదా, వాళ్ళ ఇళ్ళకి ఎందుకు వెళ్తావు అనేది మాట్లాడుతూ ఉంటాం. ఈ రకమైనవి మన పిల్లలకు నేర్పుతా ఉంటే, భక్తుడైనటువంటి తిమోతి వాళ్ళ తల్లి ఏం నేర్పుతా ఉంది అనేసి అంటే, ఆయన విశ్వాసము, నీతిని, కట్టడలను, లేఖనాలను నేర్పుతా ఉందంట. పిల్లగా మన పిల్లలు చాలా మంది అంటూ ఉంటారు, ఏమని అనేసి అంటే, మా పిల్లలు మా మాట వినరు. కొంచెం పెద్దగైన తర్వాత మా పిల్లలు మా మాట వినరయ్యా, మా పిల్లలు మా మాట వినరు. అది చాలా మంది తల్లిదండ్రుల దగ్గర నుంచి నేనైతే విన్నటువంటి మాట. అయితే చాలా మంది అంటూ ఉంటారు, మా పిల్లలు మా మాట వినరు, మా పిల్లలు మా మాట వినరు. కానీ మనకు అర్థం కాని విషయం ఏంటి అనేసి అంటే, పిల్లలు మన తల్లిదండ్రుల మాట ఎప్పటి నుంచి వింటారంట తెలుసా? ఎవరు చెప్తారా? పిల్లలు తల్లిదండ్రుల మాట ఎప్పటి నుంచి వింటారు అమ్మా? కొంచెం పెద్దగైన తర్వాత, అంతవరకు వింటారు, అంతేనా? పిల్లలు మొట్టమొదటగా తల్లిదండ్రుల యొక్క మాటలు ఎప్పటి నుంచి వింటారు? నేను చెప్పనా? పుట్టక ముందు నుంచే వింటారంట. ఇది నేను చెప్పేటటువంటి మాట కాదు. లూకాసు వార్తలో 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఎలిజబెత్ దగ్గరికి మరియమ్మ వెళ్ళినప్పుడు మరియమ్మ మాట వినిపించగానే తల్లి గర్భంలో నుంచి ఉన్నటువంటి శిశువు ఏమంటా ఉన్నాడు? గంతులేస్తా ఉన్నాడు. ఏమనేసి అంటా ఉన్నాడు?
క్రీస్తు యొక్క తల్లి శుభవచనము ఆమె మాట ఆమె చెవులలో పడగానే శిశువు గంతులు వేశాము అనేసి మాట్లాడతాను. ఎప్పుడు వింటారయ్యా అనేసి అంటే తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మాట వింటనే ఉంటాయంట. దేవుని క్రియేషన్ చూడండి, ఎంత గొప్ప క్రియేషన్. దేవుని యొక్క సృష్టి ఎంత గొప్పగా ఉంది. తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పటి నుంచి శిశువు తండ్రి మాట వింటూనే ఉంటాడంట. సార్ మనం ఏం చేస్తా ఉంటాం అంటే మా పిల్లలు మా మాట వినరు, మా పిల్లలు మా మాట వినరు అనేది మాట్లాడుతూ ఉంటాం. ఇంకొకటి మనం ఏం చేస్తా ఉంటాము అంటే బేసిక్ గా మన పిల్లలు నేను చాలా సార్లు చాలా పుస్తకాలు చూసిన పిల్లలు వాళ్ళ తాత నాన్నమ్మలను తింటా ఉంటే పేరెంట్స్ కొంతమంది నవ్వుతా ఉంటారు. మా ఊరు చూడండి ఎంత బాగా తింటుండో, మా ఊరు చూడండి ఎంత బాగా తింటుండో. తిట్టు ఆ జోబులో ఇంకా 100 రూపాయలు ఉన్నాయి, గుంచుకో. జోబులో ఇంకా తాత జోబులో ఇంకా 100 రూపాయలు ఉన్నాయి, గుంచుకో. పిల్లలకి ఇది నేర్పిస్తా ఉంటాం. కానీ తిమోతి యొక్క తల్లి ఏం నేర్పిస్తా ఉంది అంటే లేఖనాలను, కట్టడలను, విశ్వాసము, నీతిని నేర్పిస్తా ఉందంట. చివరిగా తల్లి ప్రేమ అత్తమామలతో ఏ విధంగా ఉందో, తల్లి ప్రేమ కుమార్తెలతో ఏ విధంగా ఉందో చూసాము. చివరిగా తల్లి ప్రేమ తన ఒక పర్సన్ నమ్మి ఇంట్లోకి వచ్చినటువంటి తన భర్తతోటి తన ప్రేమ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. చాలా మంది ఏమనుకుంటా ఉంటాము అనేసి అంటే తల్లికి ఉండేటటువంటి ప్రేమ తండ్రికి ఉండదు అనేసి అనుకుంటాం. తల్లికి ఉండేటటువంటి ప్రేమ తండ్రికి ఉండదు అనేసి అనుకుంటాం. తల్లి పిల్లలు ఏ విధంగా ఎత్తుకుంటుంది, ఈ విధంగా ఎత్తుకుంటారు. తల్లి పిల్లలు ఏ విధంగా ఎత్తుకుంటారు, ఈ విధంగా ఎత్తుకుంటారు. ఎందుకంటే తన బిడ్డ ఎప్పుడు తన కళ్ళ ముందర కనిపించాలి. తన బిడ్డ ఎప్పుడు తన కళ్ళ ముందర కనిపించాలి. తండ్రి ఏ విధంగా ఎత్తుకుంటాడు, భుజాల పైన ఎత్తుకుంటాడు. ఎందుకు భుజాల పైన ఎత్తుకుంటాడయ్యా అనేసి అంటే ఏమనుకుంటాడంట అంటే తండ్రి నేను ఎంత ఎత్తుగా ఎదిగాను, నా బిడ్డ అంతకంటే ఎత్తుకెదగా జీవితంలో. నేను ఎంత ఎత్తుకెదిగాను నా జీవితంలో, నా బిడ్డ అంతకంటే ఎత్తుకెదగా. తండ్రి ఏం చేస్తా ఉంటాడు అనేసి అంటే పైకి వేస్తా ఉంటాడు, పిల్లల్ని పట్టుకుంటా ఉంటాడు, పైకి వేస్తా ఉంటాడు, పిల్లల్ని పట్టుకుంటా ఉంటాడు. ఎందుకు? తన బిడ్డ, తన అపురూపంగా పెంచుకున్నటువంటి బిడ్డ, తన కుమార్తె ఏ విధంగా ఉండాలనేసి అంటే ఈ భుజాల పైన ఏ విధంగా ఉన్నాడో తన జీవితంలో అంతే ఎత్తుకెదగాలనేసి కోరుకునేటటువంటి వ్యక్తి తండ్రి. ఏం చేస్తా ఉంటారో తండ్రులు అనేసి అంటే ఒక్కొక్కసారి పండుగలకి, ఒక్కొక్కసారి ఇంట్లో లేనప్పుడు ఏం చేస్తారు అనేసి అంటే వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కోవాలి. పిల్లలకు మాత్రం ఖచ్చితంగా అది ఎక్కడ తీసుకొస్తారో, ఎక్కడ అప్లై తీసుకొస్తారో, ఏం చేస్తారో తెలియదు. కానీ మిగతా పిల్లలకు సరి సమానంగా నా పిల్లలు కూడా ఉండాలనేటటువంటి అనుకునేటటువంటి వ్యక్తిత్వం ఎవరికి ఉంది అనేసి అంటే తండ్రులకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ తల్లిదండ్రులు వాళ్ళ బంధుత్వము, వాళ్ళ బాండింగ్ ఏ విధంగా ఉంటుంది అనేసి అంటే ఎప్పుడు కూడా తల్లికి ఇచ్చేటటువంటి ఒక చిన్న సలహా ఏంటి అనేసి అంటే ఎప్పుడు కూడా మీ భర్తని మీ పిల్లల ముందు ఎప్పుడు దూషించదు. ఈ మాట ఈరోజు ఏదైనా గుర్తు పెట్టుకున్నారు అనేసి అంటే ఈ మాట గుర్తు పెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తుంటారు అనేసి అంటే తన భర్తని పిల్లల ముందే అంటా ఉంటారు, ఈ పరిమాణంలో ఎప్పుడైనా ఛాన్స్ పోయిండు, వీడు మారాడు. ఎవరి ముందు మాట్లాడుతా ఉన్నావు? నీ పిల్లల ముందు మాట్లాడుతా ఉన్నావు. ఎవరి గురించి మాట్లాడుతా ఉన్నావు? నీకు శిరస్సు అయినటువంటి భర్త గురించి మాట్లాడుతా ఉన్నావు. నీకు శిరస్సు అయినటువంటి భర్త గురించి ఏం మాట్లాడుతా ఉన్నావు? పనికి మాట్లాడు, దరిద్రుడు అనేసి ఈ మాటను ఎవరి గురించి మాట్లాడుతా ఉన్నావు? భర్త గురించి ఎవరి ముందు మాట్లాడుతా ఉన్నావు? పిల్లల ముందు మాట్లాడుతా ఉన్నావు. నీ భర్తను ఎప్పుడు కూడా ఏం చేయాలి అనేసి అంటే నీ భర్త నీకు ఏ రకమైనటువంటి భోజనం పెట్టినా, ఎలాంటి స్థితిలో నీ భర్తని ఉంచినా కానీ నా భర్త నాకు దేవుని తర్వాత నా భర్త మాత్రమే. ఏం చెప్పాలనేసి అంట దేవుని తర్వాత ఇంకోరన్నా నాకు దిక్కున్నారు అనేసి అంటే నా భర్త మాత్రమే అనేది చెప్పాలంట. తన భర్తని ఎప్పుడు కూడా అందరి ముందు చులకనగా చేసి మాట్లాడితే ఎవరి జీవితం, ఎవరి కుటుంబం చులకన పడిపోతుందో అనేసి అంటే ఆమె జీవితం ఆమె కుటుంబంలో చులకనగా చూస్తారంట. ఆమె జీవితం ఆమె కుటుంబాన్ని మాత్రమే చులకనగా చూస్తారు. చాలా మంది ఏం చేస్తా ఉంటారు అనేసి అంటే వాళ్ళ భర్తను పిల్లల ముందు తిడతా ఉంటారు, వాళ్ళ భర్తను ఇంకో రోజు ముందు తిడతా ఉంటారు. ఇలా చులకనగా చూడడం వల్ల మనుషులందరూ కూడా ఈమెను కూడా చులకనగా చూస్తారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి మీరు ఆన్సర్ చెప్పచ్చు.
అవసరం లేదు. కానీ అక్కలందరికీ ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అనేసి అంటే, ఏ రోజున్నా మీ భర్త మీ దగ్గరకు వచ్చేసి నువ్వు మా ఇంటికి భార్యగా రావడం నా కుటుంబం చేసుకున్న అదృష్టం అనేది ఎప్పుడని చెప్పిందా? చెప్పుకుంటుంటే నీకు 100కి 100 మార్కులు గిఫ్ట్ ఏం లేదు. కానీ ఏ రోజన్నా నువ్వు మా ఇంటికి రావడం మా కుటుంబం చేసుకున్నటువంటి అదృష్టం అనేది నీ భర్త ఏ రోజన్నా వచ్చి చెప్పిందా? భార్యలు అంటారు మంచి మంచి సంబంధాలు వచ్చినాయి, అప్పట్లో నాకు మంచి మంచి సంబంధాలు వచ్చినాయి. ఒక ఆయన టీచర్ అంట, టీచర్ కూడా వచ్చిపోయిండు. ఒక ఆయన కానిస్టేబుల్ అంట, కానిస్టేబుల్ కూడా వచ్చిండు. ఒక ఆయన ఇప్పుడు రైల్వేలో వేస్తుందంట. మంచి మంచి సంబంధాలు వచ్చినాయి. ఈ పరిమాణానికి చేసేసి ఏమంటా ఉంటారు, ఈయనకి చేసే భర్త అంటా ఉంటాడు నాకు కూడా మంచి మంచి సంబంధాలు వచ్చినాయి, ఈ బొత్తని చేసేసారు. ఏమంటా ఉంటాడు నాకు కూడా మంచి మంచి సంబంధాలు వచ్చినాయి, ఈ బొంతని చేసేసారు అనేసి అంటాడు. దేవుడికి తెలుసా ఏ బొంతకు ఏ గంతని కాదు, దేవుడికి బాగా తెలుసంట. ఏ బొంతకి ఏ గంత అయితే సెట్ అవుతుందో దేవుడికి బాగా తెలుసంట. ఖచ్చితంగా మీరు చూడండి, ఇద్దరు మెంటాలిటీస్ ఎప్పుడు సేమ్ గా ఉండేటటువంటి భార్య భర్తలు నాకేలా కనిపించలేదు. ఇద్దరు మెంటాలిటీస్ సేమ్ గా ఉండేటటువంటి భార్య భర్తలు ఎక్కడ కనిపించలేదు. ఒకరు తిడతా ఉంటే ఒక సైలెంట్, ఇంకొకరు తిడతా ఉంటే ఇంకొకరు సైలెంట్ గా ఉండేవాళ్ళు. కుటుంబంలో కంపల్సరీ భార్య అయినా తెలివితల ఉంటుంది, భర్త అయినా తెలివితల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంటికెళ్ళేసి ఇంట్లో నువ్వు తెలివితల వాళ్ళు నువ్వు తెలివితల వాళ్ళు అనేసి మీరు డిబేట్ పెట్టకండి, చర్చ పెట్టకండి. కానీ నాకు తెలిసినంత వరకు బైబిల్లో ఉన్న దాని ప్రకారం ఏంటి అనేసి అంటే భార్య భర్తలలో కంపల్సరీ ఒకరు మాత్రమే తెలివైన వారు ఉంటారంట, ఇంకొకరు ఎవరు ఉంటారు కొంచెం మూర్ఖత్వం కలిగిన వారు ఉంటారంట, కొంచెం గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉంటారంట, కొంచెం లెక్క ముసిన వాళ్ళు ఉంటారంట. ఒకరు పిసినారు ఉంటే ఇంకొకరు ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారంట. కుటుంబంలో ఒకరు పిసినారు ఉంటే ఇంకొకరు ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారంట. అంటే ఈ విధంగా ఉంటుంది. సామెతల గ్రంథంలో నాకు బాగా ఇష్టం అన్న సొలొమోను రాసినటువంటి ఈ మాటలు బహుశా నాకొక్కరికే కాదు, క్రైస్తవులలో ఉన్నటువంటి ప్రతి పురుషులకు ప్రతి ఒక్కరికి కూడా గంటత వాక్యాలు వచ్చో నాకు తెలియదు. కానీ ఈ మాటలు మాత్రం ఖచ్చితంగా గుర్తుండేటటువంటి మాటలు, వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండేటటువంటి మాటలు. సామెతల గ్రంథంలో సొలొమోను ఆరాధన రాస్తా ఉంటాడు. 21వ అధ్యాయం 13వ వచనంలో, సారీ 19వ అధ్యాయం 13వ వచనంలో సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం ఏమనుంది? సామెతల గ్రంథం 19వ అధ్యాయం సామెతల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం, భార్యతోటి పోరు ఎడతెగ కాపాడుచుంటూ మంచి శిశువులతో సమానం. హల్లెలూయా. ఏమని రాస్తా ఉన్నాడు? భార్యతోటి పోరంట ఏ విధంగా ఉంటుందంట అంటే ముసురు వచ్చినప్పుడు కంటిన్యూస్ గా పడేటటువంటి బిందువుల వల్ల ఉంటుందంట, అది ఆగదంట, ఇంకా పడతనే ఉంటుందంట, పడతనే ఉంటుందంట. దీనికి ఏం పెడితే ఈ ముద్ర అయిపోతుందో అనేసి ఏ విధంగా ఆలోచిస్తామో భార్యతోటి పోరు ఏ విధంగా ఉంటుందంట అంటే ఎడతెగగా పడుచుండేటటువంటి మంచు వర్షపు బిందువులతో సమానము అనేసి రాయబడి ఉంటుంది. భార్యతోటి పోరు ఏ విధంగా ఉంటుందంట అంటే ఎడతెగగా పడుచుండేటటువంటి ముసురు వల్ల ఉంటుంది అనేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొక అద్భుత
ఈయన ఆఫీస్ అయిపోయి 2 గంటలకైతే 11 గంటలకు వచ్చేసి పిలుస్తా ఉన్నాడు. నైట్ 11 గంటలకి ఏమని పిలుస్తా ఉండు, షారా 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 అనేసి పిలుస్తా ఉంటే ఇక లోపల నుంచి అంటా ఉందంట, రారా ఇక లోపల నుంచి అంటా ఉందంట, రారా ఏమని పిలుస్తా ఉంది, షారా అనేసి పిలుస్తా ఉంటే రారా అనేసి పిలుస్తా ఉందంట. దీనివల్ల మనం మన అంటే స్త్రీలు భర్తలు ఏ విధంగా పిలుస్తారో తెలియదు కానీ బైబిల్లో ఉన్నటువంటి శారమ్మ మాత్రం తన భర్తలు ఏ విధంగా పిలుస్తుంది అంటే ఆదికాండం 19వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడుతూ ఉంటది. ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది అనేసి అంటే తన భర్తని నా యజమానుడు ఏం మాట్లాడుతూ ఉంది, నా యజమానుడు ఇంట్లో లేడు, ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉంది. మన వాళ్ళు అయితే ఏమంటారు, ఏమో ఎక్కువైందో ఎక్కువైందో ఆయన చెప్పిపోతారా, ఎటుపోయిందో ఎక్కడ పోయిందో. మన వాళ్ళు చాలా అంటే భర్తల్ని చాలా 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 మంది చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. కొంతమంది పేరు పెట్టేసి పిలుస్తూ ఉంటారు, కొంతమంది ఇంకా నిత్యంతో పిలుస్తూ ఉంటారు, కొంతమంది ఏంటి చెప్తుంటే అర్థం కావాలా ఈ రకంగా మాట్లాడతారు. ఇంకొంతమంది ఏం చేస్తారు అనేసి అంటే సార్ అనేసి పిలుస్తూ ఉంటారు, ఏం సార్ అనేసి పిలుస్తూ ఉంటారు. కానీ బైబిల్లో శారమ్మ మాత్రం ఏం చెప్తా ఉంది అనేసి అంటే నా యజమానుడు, ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉంది, నా యజమానుడు అనేసి మాట్లాడుతూ ఉంది. ఇలాంటి అన్యోన్య బాంధత్వం కలిగినటువంటి బంధం కలిగినటువంటి ఇద్దరు భార్యాభర్తలైనటువంటి అబ్రహాము శారమ్మ. శారమ్మ గారు బైబిల్లో చాలా మంది స్త్రీలు చనిపోయారు. శారమ్మ ఆమె వయస్సు 157 సంవత్సరంలో ఆమె చనిపోయినట్టుగా బైబిల్లో రాబడింది. బైబిల్లో చాలా మంది చనిపోయారు కానీ ఏ ఏజ్ లో ఎవరు చనిపోయారు అనేది ఎవరి గురించి రాలేదు. ఏ ఏజ్ లో ఎవరు చనిపోయారు అనేది, ఏ స్త్రీ చనిపోయింది అనేది ఎవరి గురించి రాయబడలేదు. కేవలం ఒక శారమ్మ మాత్రమే ఆమె 157వ సంవత్సరంలో ఆమె చనిపోయింది అనేసి బైబిల్లో రాయబడుతుంది. శారమ్మ చనిపోయినప్పుడు అబ్రహాం గారు ఆయన లేడు. శారమ్మ కిందెత్ తరపులో చనిపోతే అబ్రహాం గారు ఎక్కడున్నారు అనేసి అంటే హారాన్లో ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి భార్య పైన పడి ఏడుస్తా ఉన్నాడంట. చూడండి, నాకు ఒక అద్భుతమైన విషయం అనిపించేది ఏంటి అనేసి అంటే వీళ్ళకు 100 సంవత్సరాల వయసులో 100 సంవత్సరాల వయసులో కుమారుని ఇస్తే ఇస్సాకునిస్తే ఇస్సాకును బలియమంటే కూడా ఏడవనటువంటి అబ్రహాము ఇస్సాకును బలియమంటే కూడా దేవా బలియమన్నావా, నా కుమారుణ్ణి బలిస్తాను అనేసి కొండ మీదకి తీసుకొని వెళ్ళేసి బలియడానికి సిద్ధపడినటువంటి అబ్రహాము తన భార్య చనిపోతే మాత్రం భార్య పైన పడేసి ఏడుస్తా ఉన్నాడంట. భార్య పైన పడి ఏడుస్తా ఉన్నాడంట. ఎందుకు? భార్య భర్తల కోండి దాదాపు 100 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసినటువంటి ఒక అన్యోన్య బంధుత్వం కలిగినటువంటి బంధం కలిగినటువంటి భార్యాభర్తలు కనుక తన కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఆయన అంతగా ఏడవలేదంట. కానీ తన భార్య చనిపోయినప్పుడు ఆయన మహారోధన చేస్తారు అనే ప్రయాణం ఉంది. హల్లెలూయా. అయితే చిన్న మాట ఏంటి అనేసి అంటే తల్లి చాలా మంది ఇక్కడ కూర్చున్న పిల్లలు అనుకోవచ్చు, అనిపిస్తా ఉంది నాకు. మాతృ దినోత్సవం, మదర్స్ డే అనేసి అంటే తల్లుల గురించి చెప్పొచ్చు. మాకేంటి అందులో, మేము పిల్లలమే కదా, మేము మా అమ్మల స్టేజ్కి వెళ్ళలేదు కదా, మేము పిల్లలమే కదా అంటే పెళ్ళిళ్ళు కాకపోయినా పిల్లలను కలగకపోయినా కానీ చెల్లెలు కాకపోయినటువంటి అక్క కాకపోయినటువంటి మీ పైన దేవుడు ఏ బాధ్యత పెట్టిండు అనే ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. తల్లి పోతూ పోతూ ఏం చేస్తాడంట అనేసి అంటే తన గర్భంలో పుట్టినటువంటి కుమార్తెను కానీ తన గర్భంలో పుట్టినటువంటి కుమారుని కానీ ఏం చేస్తుంది అనేసి అంటే తల్లి పోతూ పోతూ తన గర్భంలో పుట్టినటువంటి కుమారుణ్ణి నువ్వు ఇప్పటి నుంచి అమ్మలాగా చూసుకోవాలనేసి ఆ బాధ్యత ఎవరు కట్టగలుగుతుంది అనేసి అంటే తన గర్భంలో పుట్టినటువంటి కూతురికి మాత్రమే, తన గర్భంలో పుట్టినటువంటి కూతురిని పోతూ పోతూ ఏం చేస్తుందంట అంటే అమ్మ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఎవరికి ఇస్తుందంట అంటే కూతురికి మాత్రమే ఇస్తుందంట. చాలా మంది ఏం చేస్తారు అనేసి అంటే అమ్మ నాన్న చనిపోయింది కదా, మా చెల్లెలతో మా అక్కలతో ఏం పని, వాళ్ళు మా ఇంటికి ఎందుకు పిలుచుకోవాలి, వాళ్ళు మా ఇంటికి ఎందుకు రానివ్వాలి అనేసి చాలా మంది అనుకుంటారంట. కానీ బైబిల్లో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తా ఉంటారు. మోషే ఒక చిన్న గుట్టలో ఉండేసి నదిలో కొట్టుకొని వెళ్ళిపోతా ఉంటే తల్లి పోయి ఇంట్లో ఏడుస్తా ఉంది. కానీ మిరియాం ఏం చేస్తా ఉంది, అక్కడనే నిలబడిస్తా ఉంది. తన తమ్ముడు ఎట్టుపోతాడు, నా తమ్ముడు ఎట్టుపోతాడు, నా తమ్ముడు ఎట్టుపోతాడు అనేసి అలానే చూస్తా ఉంది. ఎప్పుడైతే ఆ కుమారుణ్ణి వేరొక తల్లి వచ్చేసి దగ్గర తీసుకుంటుందో అప్పుడు ఆ రాణి దగ్గరికి వెళ్ళేసి మిరియాము అంటది, అమ్మ ఈ బాబుని పాలించి పెంచ
నేను ఊర్లోకి వెళ్ళేసి ఒక తల్లిని తీసుకొని రానా, ఊర్లోకి వెళ్ళేసి ఒక తల్లిని నేను తీసుకొని రానా అనేసి అంటారు. అది చెల్లెలకు ఉండేటటువంటి ప్రేమ, చెల్లెలకు ఉండేటటువంటి ప్రేమ, అక్కకు ఉండేటటువంటి ప్రేమ ఏ ప్రేమ ఉంటుంది అనేసి అంటే తన పూర్వము తన తల్లికి ఏ రకమైన ప్రేమ ఉంటుందో చెల్లెలకి తల్లికి అదే రకమైన ప్రేమ ఉంటుందంట. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అనేసి అంటే ఆస్తుల కోసం, ఇళ్ళ కోసం, పొలాల కోసం ఏడ వస్తే ఈ పొలాలలో మా చెల్లె పాలడుతుందో, ఏడ వస్తే మా అక్క ఈ పొలాలలో పాలడుతుందో, ఏడ వస్తే మా అక్క మళ్ళీ మా అక్క మేము పెట్టాల్సి వస్తుందో, ఎవరయ్యా చెల్లె అక్క అనేసి అంటే పూర్వం ఉన్నటువంటి తల్లి ఆమె పోతూ పోతూ తల్లి బాధ్యత ఎవరికి ఇచ్చిపోయిందంట అనేసి అంటే తన కూతురులకు ఇచ్చిపోతుందంట. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు మొదటి అధ్యాయం నుంచి కనిపిస్తా ఉంటది. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు యొక్క పెదనాన్న కొడుకు మొదటి ఉంటాడు. ఎస్తేరు యొక్క పెదనాన్న కొడుకు ఉంటాడు. ఎస్తేరుకి అగస్త అనేసి పేరు ఉంటుంది. అయితే ఎస్తేరు యొక్క పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఎస్తేరు యొక్క బాధ్యత ఎవరు చూసుకున్నారా అనేసి అంటే మొదటి మాత్రమే చూసుకుంటాడు. వీళ్ళు యూదులు, వీళ్ళని చంపాలనేసి రాజు చూసినప్పుడు, హామాను చూసినప్పుడు ఇలా ఏం చేస్తాడు అనేసి అంటే గోనె పట్ట కట్టుకుంటాడు. ఎవరు? మోసకే గోనె పట్ట కట్టుకుంటాడు. తన అన్న గోనె పట్ట కట్టుకోనుకుంటా చూసి నా అన్న ఏంటి గోనె పట్ట కట్టుకొని ఉండడం ఏంటి, మా అన్న మంచి వస్త్రాలు వేసుకోవాలా, మా అన్న చాలా హ్యాపీగా ఉండాలి, మా అన్న కడుపు నిండా తినాలా, మా అన్న చాలా బాగుంటాడు, మంచిగా ఉంటాడు, బాగుండాలి అనేసి అనుకోని రాణిగా ఉన్నటువంటి ఎస్తేరు ఏం చేస్తుంది అనేసి అంటే తన అన్నకు వస్త్రాలు పంపిస్తుంది. తన అన్నకి ఏమనిపిస్తుంది? వస్త్రాలు పంపిస్తుంది. వస్త్రాలు పంపించినప్పుడు మొదటగా ఏమన్నాడు అంటే, చెల్లి నీ వస్త్రాలు నాకొద్దు, మన యూదులందరినీ కూడా హామాను ఉరియాలనేసి అనుకుంటా ఉన్నాడు, హామాను ఉరియాలనేసి అనుకుంటా ఉన్నాడు, ఈ వస్త్రాలు నాకొద్దు అనేసి అన్నప్పుడు అప్పుడు చెల్లి ఏం చేస్తుంది అనేసి అంటే 3 రోజులు ఉపవాసం ఉంటుంది. అది అన్నా చెల్లెల యొక్క అనుబంధం, అన్నా చెల్లెల యొక్క ప్రేమ, అక్క తమ్ముళ్ళ యొక్క ప్రేమ. అమ్మ ఏం చేస్తుంది అనేసి అంటే పోతూ పోతూ అమ్మనే ఇచ్చేసి వెళ్ళిపోతారంట. అమ్మ పోతూ పోతూ ఏం చేస్తుంది అనేసి అంటే అమ్మనే ఇచ్చేసి వెళ్తుంది. ప్రతి చిన్నదానికి మీ అన్న పైన ఆస్తి కోసమో లేకపోతే వాళ్ళు చూసుకోవడమో లేదు అనేసి అంటే దాన్ని ఇబ్బంది పెడతా ఉండొచ్చు, ఇబ్బంది పెడతా ఉండొచ్చు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తా ఉంది అనేసి అంటే మీ తల్లి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఆ కుటుంబానికి మాత్రం, మీ అన్నలకు మీ తమ్ములకు మాత్రం తప్పకుండా నువ్వే తల్లివి. దేవుడు వాక్యం ఏం చెప్తా ఉంది అనేసి అంటే చాలా సార్లు పేరెంట్స్ పిల్లలకు ఫోన్ చేస్తా ఉంటారు. నేను ముగించబోతా ఉన్నాను. పేరెంట్స్ పిల్లలకు ఫోన్ చేసేసి నాకు తెలిసైతే బేసిక్ గా ఒక 2-3 మాటలు మాత్రమే మాట్లాడతారు. పేరెంట్స్ ఎవరు ఫోన్ చేసినా కానీ ఎంత బిజీగా ఉన్నా కానీ ఏమనేసి అంటారు అనేసి ఫస్ట్ తల్లి కానీ తండ్రి కానీ, తిన్నావా, ఎప్పుడు ఇంటికి వస్తున్నావు, బయట ఒకవేళ బయటనే ఉంటే ఇంటికి వచ్చే వ్యక్తి అయితే తిన్నావా, ఎప్పుడు ఇంటికి వస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఈ 3 మాత్రమే బేసిక్ గా మాట్లాడేటటువంటి మాటలు. ఒకవేళ కూతురుని వేరే ఇంటికి వచ్చేసి పంపినా కానీ తన తల్లి కానీ తండ్రి కానీ అడిగేటటువంటి మొట్టమొదటి మాట ఏంటయ్యా అనేసి అంటే ఫోన్ చేయగానే బిడ్డ తిన్నావా, బాగున్నావా, ఈ 2 మాటలు మాత్రమే బేసిక్ గా తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి మాటలు, తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి మాటలు. ప్రియులారా, సామెతల గ్రంథంలో చాలా మంది అంటే తండ్రులను పోషించే వారి గురించి ఒక గొప్ప మాట రాస్తా ఉంటాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. తండ్రిని తల్లిని అపహసించి తల్లి మాటను విననున్న వారు కన్నులు లోయ కాకులు పొడుచును, పక్షిరాజు వారి మాంసము తినుడు అనేసి రాయబడి ఉంటుంది అక్కడ. దాని తర్వాత 20వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాస్తుంటారు. ఏమని అంటే తల్లిదండ్రులను దూషించు వారి రూపము ఏమంటారంట, కార్తీక దీపం కదా, కారు చీకటిలో ఆరిపోవును. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు. ఆమె దీపము రాత్రి వేళ ఆరిపోదు, ఆమె దీపము రాత్రి వేళ ఆరిపోదు. మనల్ని ఏం చేస్తా ఉంటారు, ఈ దీపము పక్కన పెట్టేసి ఏ దీపం ఇంట్లో చూడండి, ఈ దీపం పక్కన పెట్టేసి ఇంకో దీపం
దీపాన్ని కడవరకు నీకై నన్ను వదలని ఆరిపోనీకు నా పయనాన్ని చివరి వరకు నీకై చేరే వరకు ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని దేవా ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని ఇంకోసమే బ్రతకాలని నీ రాజ్యమునే చేరాలని ఇంకోసమే బ్రతకాలని నీ రాజ్యమునే చేరాలని ఆరిపోనీకు నా దీపాన్ని చివరి వరకు నీకై కన్ను వెలగని ఆగిపోనీకు నా ప్రయాణాన్ని పరమపురికి నేను చేరే వరకు ఆగిపోనీకు నా దీపాన్ని దేవా ఆగిపోనీకయ్యా నీ వాక్యం ప్రేమిస్తా ఉంది. ఇంతకుముందు అక్క జరిగిన మాటల్లో కనిపిస్తా ఉంది ఇంకొక సముద్ర ఘట్టంలో ఆమె దీపము రాత్రి వేళ ఆగిపోరంట. మనం ఏం చేస్తా ఉండాలి అనేసి అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఒక్కొక్కసారి పూజిస్తూ ఉంటారు. నాకు అనిపించేటప్పుడు ఒక సందేహం అనిపించేటప్పుడు ఒక మాట ఏంటి అంటే దూషించిన వారి కన్నులు లోకాకులు దీపం తింటాయి పక్షిరాజు వాళ్ళ మాంసం తింటాడు అనేసి అంటే దూషించిన వారి దీపమే కారు చీకటిలో ఆగిపోతుంది అనేసి అంటే ఒక్కసారి నీ అత్తమామ కూడా నీకు తల్లిదండ్రులే నీ వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కుమారుడైనా కుమార్తెమైనా ఏ రోజన్నా నీ తల్లిదండ్రులను దూషించడం పక్కన పెట్టు. దూషిస్తే ఏమవుతుందో ఇక్కడ రాయబడింది. చివరిగా ఈ మాట ఎంతో స్మృతిస్తాను. దూషించడం పక్కన పెట్టేసి ఏ రోజన్నా వాళ్ళను పుట్టిన స్థితిలో ఉన్నావా? ఒక కుమారుడుగాను కుమార్తెగాను పుట్టిన స్థితిలో ఉన్నావా? ఒక కోడలుగాను అల్లుడుగాను పుట్టిన స్థితిలో ఉంటే నాకు అనిపించింది తిడితేనే దూషిస్తేనే కారు చీకటిలో దీపం మారిపోతే మన కన్నులు లోకాకులు తింటాయి పక్షిరాజు తింటాము అనేసి అంటే పుట్టిన వాళ్ళ స్థితి ఏమైపోతుంది దేవా అనేసి ఒక 10 నిమిషాలు ఆలోచించాను. ఈ వాక్యం జరుగుతూ ఉంటే 10 నిమిషాలు ఆలోచించాను. ఆలోచించిన తర్వాత నాకు ఏమనిపించింది అనేసి అంటే నాకు ఒకటే మాట అనిపించింది, పిచ్చోడా ఇది నీ ఊహకే వదిలేస్తున్నా కాబట్టి నేను రాయలేదు అనేసి అనిపించింది. పిచ్చోడా పిచ్చి జనమా ఇది మీ ఊహ వదిలేస్తున్నా. మీరు మీ తల్లిదండ్రులను కానీ మీ అక్కలను కానీ మీ మామలను కానీ కొట్టిన స్థితిలో నువ్వు ఉంటే మీ ఊహకే మిమ్మల్ని వదిలేస్తున్నా అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అనిపించింది అన్నమాట ఏ రోజున్నా నువ్వు మీ తల్లిదండ్రులను కానీ మీ అత్త మామలు కానీ కొట్టిన స్థితిలో ఉంటే మాత్రం డెఫినెట్ గా మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళేసి ఖచ్చితంగా ఒకవేళ మీ అత్త మామ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ మాతృ దినోత్సవం వేళ మీరు చేసేటటువంటి ఒకే ఒక్క థింగ్ ఏంటి అయ్యా అనేసి అంటే మీ అత్త మామ ఎంత దూరంలో ఉన్నా కానీ ఖచ్చితంగా మీ ఇంట్లోకి వాళ్ళని చేర్చుకోండి. ఒకవేళ మీ అత్త మామ ఉన్నప్పుడు వాళ్ళని సరిగ్గా చూసుకోలేకపోయినా కొట్టినా తిట్టినా అనేసి అంటే డెఫినెట్ గా ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీ హస్బెండ్కి ఒకసారి మాత్రం క్షమాపణ చెప్పండి. ఒకసారి ఏంటి అనేసి అంటే చాలా సార్లు పిల్లలు ఏం చేస్తారు అనేసి అంటే తల్లిదండ్రుల పట్ల అలిగి కొన్ని రోజులు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడము, అలిగి కొన్ని రోజులు ఒకే ఇంట్లో ఉండి మాట్లాడకుండా ఉండడము, అలిగి కొన్ని రోజులు వేరే దగ్గరికి వెళ్ళడము ఈ విధంగా చేస్తూ ఉంటారు. అనిపించింది ఏంటి అనేసి అంటే అలిగి మీ పేరెంట్స్ తో మీరు మాట్లాడట్లేదు కానీ సడన్ గా నీకు ఒక ఫోన్ వచ్చేసి అన్నా నాన్న చనిపోయిండు, అన్నా అమ్మ చనిపోయింది అనేసి అంటే ఇమాజినేషన్ మీ ఊహ వదిలేస్తా ఉన్నా. అయ్యో ఈ లాస్ట్ 4 days నుంచి మా అమ్మ నాన్నతో అనవసరంగా మాట్లాడకుండా ఉండాలి అనేది జీవితాంతం ముళ్ళు ముచ్చినట్టు కూర్చుతా ఉంటుంది. జీవితాంతం కూర్చుతా ఉంటుంది. అయ్యో ఎందుకు నేను మాట్లాడలేకపోయినా ఇన్ని రోజులు ప్రేమగానే ఉన్నా ఈ చివరి టైంలో మా నాన్నతో నేను మాట్లాడలేకపోయినా చివరి టైంలో మా అమ్మతో నేను మాట్లాడలేకపోయినా అయ్యో ఎవరో వచ్చేసి చెప్తే మా నాన్న చనిపోయిండు అనేసి చెప్తే నేను తెలుసుకున్న స్థితిలో ఉన్నాను. ఎందుకు ఈ విధంగా అయిపోయాను అనేసి మనం అనుకోవచ్చు. కానీ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనంలో ఇంతకుముందు చెప్పినటువంటి మాటనే పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. పిల్లలారా ప్రభువునందు ఎవరి యందు? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అనే రాయబడి ఉంది. ఇది ధర్మమే. దాని తర్వాత ఒక మాట రాయబడి ఉంటుంది, నీకు మేలు కలుగును అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు మేలు కలుగునట్టు మీ తల్లిని తండ్రిని సన్మానం
అప్పుడు మేము భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉంటాము అనేసి మాట్లాడుతా ఉన్నాం. ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను. భూమిపైన మన ఈరోజు మన జోబులో డబ్బులు ఉండొచ్చు, ఏ హోటల్కి వెళ్ళినా కానీ మంచి మంచి బిర్యానీలు, మంచి మంచి పులావులు, మంచి మంచి మండీలు, మంచి మంచి ఫ్రైడ్ రైస్లు ఏవేవో తినొచ్చు. కానీ ఇమాజిన్, నా పర్సనల్ అనుభవంతో చెప్తా ఉన్నాను. మన తల్లి రాత్రి మిగిలిపోయినటువంటి అన్నము పిల్లలకి హోటల్ వేసేసి కల్పించినా కానీ ఆ టేస్ట్ ఏ 5 స్టార్ హోటల్ రెస్టారెంట్ లో కూడా రాదు. మన తల్లి కొంచెం చారు చేసేసి ఆమె తినిపించిన అన్నం కానీ ఏ 5 స్టార్ రెస్టారెంట్ లో ఏ పెద్ద పెద్ద హోటల్లో కూడా రాదు. మన ఇంట్లో పండుగ అయితే తల్లి చేపించేటటువంటి పాయసము, మన బర్త్డే అయితే తల్లి చేపించేటటువంటి సేమ్యా, మన బర్త్డే అయితే ఒక్కసారి తల్లి కేక్ చేస్తూ ఉంటుంది. ఆ కేక్ నేనైతే మా మదర్ ఒక 4-5 టైమ్స్ కేక్ చేసేసి ఇచ్చింది. ఆ టేస్ట్ బహుశా మేము ఎంత పెద్ద మంచి బేకరీలో నుంచి కేక్ ఆర్డర్ చేసుకున్నా తెచ్చుకోండి నేను. ఆ టేస్ట్ మాత్రం నేనైతే ఒక రకమైన మంచి టేస్ట్ ఫుడ్ మిస్ అయ్యి, బహుశా మా అమ్మ చేతి ఫుడ్ మిస్ అయ్యి 4 సంవత్సరాలు అయితే ఉంది. ఒకవేళ మీ మమ్మీ కానీ ఇంకా ఇంట్లోనే ఉంటాయి, అప్పుడప్పుడు వాళ్ళు ఏ ఫుడ్ అయినా పెట్టనియండి, ఏం ఫుడ్ చేస్తాం, మీ అమ్మ నీకు వంటలు నేర్పలేదా అనేసి అంటా ఉంటారు చాలా మంది. మీ అమ్మ నీకు వంటలు నేర్పలేదా అనేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక్కసారి తల్లి తండ్రి ఉంటే మాత్రం డెఫినెట్ గా అప్పుడప్పుడు వాళ్ళ చేతితోటి కంపల్సరీ ఒక ముద్ద ఉంటే కొన్ని కోట్ల విలువకు కూడా సాటి రాదు. తల్లి తినిపించేటటువంటిది మా మమ్మీ ఒక చారు చేసి పెట్టేది. ఆ చారు టేస్ట్ 4.5 సంవత్సరాలు అయితే ఉంది. నేను ఎక్కడెక్కడో చాలా ప్లేస్లలో చాలా తిన్నాను. కానీ తల్లి ఆమె చేతితో తినిపించేటటువంటి ఆ ముద్ద ఏదైతే ఉంటుందో బహుశా అందుకోసమే ఆమె తల్లి అయింది. తల్లి అనే మాటకి దేవుడి ప్రేమ తర్వాత ఇంకో ప్రేమ ఉంది అనేటువంటి భూమిపైన అది తల్లి ప్రేమ మాత్రమే. ఖచ్చితంగా నేను మీకు చెప్పొచ్చే మాట ఏంటి అనేసి తల్లిదండ్రులను ఉన్నప్పుడే బాగా చూసుకోండి, లేని తర్వాత ఏంటి అంటే ఒకరోజు మనకు చూసుకోవాలనేసి అనిపిస్తుంది, ఒకరోజు వాళ్ళకి మంచి ఫుడ్ తెచ్చి పెట్టాలనిపిస్తుంది, ఒకరోజు బట్టలు కొని తీసుకొని వచ్చేసి ఇవ్వాలనిపిస్తుంది, పెట్టాలనిపిస్తుంది, బయటకు తీసుకొని వెళ్ళేసి మంచి ఫుడ్ నింపాలనిపిస్తుంది. కానీ మరొక ఎవరుంటారు అనేసి అంటే తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు ఉంటారు. చాలా మంది పిల్లలు మీ తల్లిదండ్రులకు విధేయులు ఉంటే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది అనేసి అంటే ఆకాశంలో నుంచి దేవుడు ఆశీర్వాదం నుంచి ఖచ్చితంగా ఇస్తాడు. మన తల్లిదండ్రులకు మనము విధేయులైనటువంటి పిల్లలుగా ఉంటే, తల్లిదండ్రుల పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి పిల్లలుగా ఉంటే, తల్లి ప్రేమ యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడండి. మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, లూకా సువార్తలో రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు చిన్నగున్నప్పుడు అంట ఆయన తల్లిదండ్రుల ఎడలను పెద్దల ఎడలను అందరి ప్రేమ అందరి దయను ఆయన ఎదుగుతూ వచ్చాను అనేది రాబడి ఉంటుంది. ఎవరి దయ కావాలి? మనుషులందరి దయ కావాలి. ఎవరి దయ కావాలి? దేవుడి దయ కావాలి. ఎవరి దయ కావాలి? తల్లిదండ్రుల దీవెనలు, తల్లిదండ్రుల దయ కావాలి. ఈ మాట విన్నటువంటి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించిన దాకా చెప్పుకున్నటువంటి వాక్యాన్ని దేవుడు నీరు కట్టి ఫలింపజేయడం దాకా చాలు. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. దేవునికి స్తోత్రం. అనేక సత్యాలు ఈ దినం మొదటి దినోత్సవాలను జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. వారిని గౌరవించడం, వారిని ప్రేమించడం, వారికి స్త్రీలను ప్రేమించడం అనేతో వారికి ఇచ్చిన దేవుడు గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. అది దేవుడు మీరు భూమిని పిల్లలను కానీ మీరు భూమిని నింపండి అన్నాడు. అలాంటి భారం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఇంతకుముందే మాట్లాడాడు, మొదటి కాలంలోనే నేను ఇక మీదట నేను కనవద్దు అనుకుంటానంట. పాప పుట్టగానే ఎంతో ఆ సమయాన్ని ఆ యొక్క వేదన మర్చిపోతాడంట. తల్లికి అలాంటి ప్రేమ దేవుడు మనకి ఇచ్చినాడు. మన తల్లిలకు ప్రభునామలో నేనైనా వందనాలు. దేవుడికి స్తోత్రం. వాక్యం బట్టి దేవుడికి మనం తెలుస్తున్నాం. అయ్యగారికి కూడా ప్రభునామలో వందనాలు. చాలా సత్యాలు మనం విన్నాం. దేవుడికి స్తోత్రం. మనమందరము ఒక పాట పాడుతుండగా మరి ప్రత్యేక పాట లేకపోతే ఎవరైనా ప్రత్యేక పాటలనా
పాట పాడుతుండగా సంఘ ఎంత పడుతుంది దేవునికి స్తోత్రం.